ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు చావో రేవో అన్నట్లుగా మారింది. అగ్రనేతల ప్రచారంతో హీటెక్కుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం ఓటమితో నైరాస్యంలో ఉన్న బీఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరో సవాలుగా మారింది. గెలిస్తే భవిష్యత్తుపై క్యాడర్ కు భరోసానిస్తుంది. కేటీఆర్ సమర్థతకు ఇదో నిదర్శనంగా మారుతుంది. బాధ్యతలను భుజస్కంధాలపై మోస్తూ గల్లీ గల్లీలో ప్రచారం చేస్తున్న కేటీఆర్ తో ఈ వారం క్రాస్ ఫైర్. ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం కేటీఆర్ గారు. కేటీఆర్ గారు, బీఆర్ఎస్ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు, జూబ్లీ సెలక్షన్లు ఎక్కడికో తీసుకెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు అభ్యర్థుల కంటే పార్టీలు పట్టింపులు ప్రతిష్టలు చాలా ఎక్కువైనట్టు ఉన్నాయి. పార్టీలు, రాజకీయ నాయకులు వీళ్ళ ప్రతిష్టలే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒప్పుకుంటారు మీరు? రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిలో, వారి మాటల్లో వెరుపు, వారి మొహంలో ఫ్రస్ట్రేషను, వారి గొంతులో వణుకు, 8 రోజులు ఒక ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడం, చివరికి యూసుఫ్ కూడా బస్తీల్లో వెంకటగిరిలో కూడా పాదయాత్ర చేయడం, కుల సంఘాలతో మీటింగులు పెట్టడం, సినిమా కార్మికులతో మీటింగులు పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే సహజంగానే మీకు ఎట్లా అనిపించవచ్చు. అంటే మాకు సంబంధించినంత వరకు ఇది జస్ట్ అన్నది ఉప ఎన్నిక. ఎందుకంటే సునీత, నవీన్, దీపక్ కాదు ఇక ఎన్నిక, ఇక్కడ కేటీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఉప ఎన్నికలాగా అందరు చూస్తూ ఉన్నారు దీన్ని. నేను అనేది ఏమంటే, ఎప్పుడైనా డెఫినెట్గా ఇవాళ నన్ను అడిగితే మాత్రం పోటీ జరుగుతుంది 2 పార్టీల మధ్యనే. ఒకటి 6 గ్యారంటీలు ఎగ్గొట్టిన పార్టీ, ఇంకోటి 6 గ్యారంటీలు అమలు చేసి తీరాలి అని ప్రజల తరపున నిలదీస్తున్న పార్టీ. 2 పార్టీలు. ఆ 2 పార్టీల ప్రతినిధులుగా మా వైపు నుంచి సునీత గారు ఉన్నారు, అవతల వైపు నుంచి నవీన్ గారు ఉన్నారు. ఎవరు గెలుస్తారు అంటే నన్ను అడిగితే తెలంగాణ ప్రజలు గెలవాలి, జూబ్లీహిల్స్లోని 4 లక్షల మంది ఓటర్లు 4 కోట్ల మందికి న్యాయం చేయాలని నేను కోరుతాను. కానీ ఉప ఎన్నిక స్కేల్ పెంచడం, అంటే దీని ప్రతిష్టను పెంచడం వెనుక కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ఏ ఉంది అని. ఎందుకు అని అంటే ఇది మీకు డెస్పరేషన్లో ఉన్నారు. ఈ గెలుచుకోవటం ద్వారా, ఈ ఉప ఎన్నికను గెలుచుకోవటం ద్వారా మీ పార్టీని నిలబెట్టుకోవడానికి, మీ లీడర్షిప్ కెపాసిటీని ప్రూవ్ చేసుకోవడానికి, తెలంగాణ ప్రజలకు, మిగతా పక్క రాష్ట్రాలకు, దేశానికి ఒక మెసేజ్ పంపించడానికి మీరు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే ఫీలింగ్ కొంతమంది. పార్లమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగానే కొట్లాడాం రజనీ గారు. ఎలక్షన్ ఏదైనా కూడా సీరియస్గానే తీసుకుంటాం మేము. చివరికి ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక వచ్చినా సీరియస్గానే కొట్లాడతాం, కౌన్సిలర్ ఉప ఎన్నిక వచ్చినా సీరియస్గానే కొట్లాడతాం. ఒక ప్రొఫెషనల్ రాజకీయ పార్టీకి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఏంటి అంటే, ఎన్నిక ఏదైనా డెఫినెట్గా ప్రజల మనసు గెలుచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. కొన్నిసార్లు సఫలమవుతాం, కొన్నిసార్లు విఫలమవుతాం. కానీ జూబ్లీహిల్స్ కాడికి వచ్చేసరికి మా ముందున్న ఒకే ఒక్క ఇష్యూ ఏంటంటే, మా ముందు కానీ ప్రజల ముందు కానీ, ఈ ప్రభుత్వానికి సరిగ్గా నిన్నటితో 23 నెలల నుండి 24 నెలల్లో ఈ ప్రభుత్వం పడింది. మేము అడుగుతున్నది ప్రజల్ని ఒకటే ఒక్క ప్రశ్న. 10 ఏళ్ల మా పరిపాలన మీ కళ్ళ ముందే ఉంది, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మీ కళ్ళ ముందు ఉంది. ఏది మెరుగ్గా ఉందో మీరు ఆలోచించండి. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఇచ్చిన హామీలు ఇవన్నింటినీ కూడా ప్రజలకు. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రజనీ గారు, ఇప్పుడు మీరు జూబ్లీహిల్స్ ఓటర్ అనుకోండి, ఓటరే అనుకుంటాం, అయితే జూబ్లీహిల్స్ ఓటరే. సో జూబ్లీహిల్స్ ఓటర్ అయితే నేననేది, ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం తానిచ్చిన, ఒక పార్టీ తానిచ్చిన హామీలు నిలబెట్టుకున్నప్పుడు మీరు వెళ్ళి రజనీకాంత్ గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏమైనా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని నిలదీసే పరిస్థితి రోజు అయితే ఉండదు కదా. మరి ఏ సందర్భం వస్తుంది ప్రజలకు అడిగేదానికి? ప్రజల అభిప్రాయాలు వ్యక్తీకరించడానికి, అసంతృప్తి వ్యక్తీకరించడానికి కానీ, సంతృప్తిగా ఉంటే సంతృప్తి చెప్పడానికి కానీ ఒకే ఒక్క వేదిక ఎలక్షన్. ఇవాళ 4 లక్షల ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు మారింది అంటే ఒకే ఒక్క కారణం. 4 కోట్ల మంది 4 లక్షల మంది వైపు చూస్తున్నారు. ఓహో, వీళ్ళు ఏం చెప్పబోతున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ మినీ భారతదేశం. ఇక్కడ కులము, మతము, ప్రాంతం అనే తేడా లేదు. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మార్వాడీలు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ఒకరు కాదు, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ జరగబోయే ఉప ఎన్నిక దాదాపుగా తెలంగాణలోని 4 కోట్ల మంది మూడుకి ప్రతీకగా ఉంటుందని మేము అనుకుంటాం. అంటే మీరు 3 ప్రతీక అని మీరు అంటున్నారు, కానీ నేను జూబ్లీహిల్స్ ఓటర్గా నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ నేను బీఆర్ఎస్ గెలిస్తే కొత్తగా వచ్చేది ఏంది, అధికార పార్టీ గెలిస్తే ఎంతో కొంత ఈ జూబ్లీహిల్స్కి ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో ఫీలింగ్తో కొంతమంది ఉండొచ్చు కదా. 2 ఏళ్ల కిందట మీలాగనే చాలామంది ఆలోచించారు. మార్పు అంటే అయ్యో ఏదో నిజంగానే ఏదైనా మారుతుందేమో అని చెప్పి ఓటేశారు. ఓటేస్తే ఏం జరిగింది? చివరికి వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే 64 మంది గెలిచారో వాళ్ళు కాకా నరుస్తున్నారు. ఏమని? రేవంత్ రెడ్డి గారు అసలు మాకు ఒక్క పైసా ఇవ్వట్లేదు అభివృద్ధికి. ఆయన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మీ టీవీ 9లోనే మాట్లాడారు, నేను చూశాను. పెళ్ళిళ్ళు పేరెంటాలకు తప్ప నాకు ఇంకో పని లేదు వెళ్ళడానికి, ఎందుకంటే డబ్బులు లేవు, ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇవ్వట్లేదు, మేము ఏం చేయాలి అభివృద్ధి అని ఆయన వాపోతున్నాడు. 2 ఏళ్ళు అయింది. మదన్ మోహన్ గారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, ఇంకా మా ముఖ్యమంత్రి నన్ను పట్టించుకోవట్లేదు, మా దగ్గర వరదలు వస్తే మొత్తం రోడ్లు కొట్టుకుపోయినాయి, ఈయన ఎట్లాగో డబ్బులు ఇవ్వడని చెప్పి ప్రపంచ బ్యాంకు అర్జీ పెట్టుకున్నాడు 100 కోట్ల డబ్బులు కావాలని.
కంటోన్మెంట్లో ఇట్లాగే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఉప ఎన్నిక వస్తే ముఖ్యమంత్రి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు భారీ సినిమా డైలాగులు కొట్టారు. 6,000 ఇండ్లు ఇచ్చేస్తాం, ఇంకా వేల కోట్ల అభివృద్ధి చేస్తామన్నారు. ఇవాళ కంటోన్మెంట్లో కనీసం కొత్త రోడ్లు వేయడం కాదు కదా, ఉన్న రోడ్ల మీద గుంతలు పూడ్చేవాడు లేదు, మరి అక్కడ చెత్త సాఫ్ చేసేవారు కూడా దిక్కులేరు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు రాష్ట్రంలో 2 ఏళ్లుగా పాలన పడకేసింది, 2 ఏళ్లుగా పరిపాలన జరగట్లేదు. ప్రజలకి కనీసం ఇప్పుడు ప్రభుత్వానికి ఒక కుదుపు ఇవ్వకపోతే, ఒక జలకి ఇవ్వకపోతే, ఒక జటకా ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలోంచి బయటికి రాదు. అంతా బాగుంది అని రాజకీయ నాయకులు ఎప్పుడు అనుకుంటారు? వరుసగా గెలుస్తూ పోతుంటే అనుకుంటారు. అట్లా కాకుండా మీ పరిపాలన బాగాలేదు, మీ పరిపాలన వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఆయనకు ఒక్క ఛాన్స్ 2 ఏళ్ల కిందే ఇచ్చారు కదా. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డామ్ అన్నది, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే 700 మంది రైతులు చచ్చిపోయారు, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే 162 మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే గురుకులాలు మూతపడే పరిస్థితి వచ్చింది, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే హైదరాబాద్లో మళ్ళీ కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే హైదరాబాద్లో ఫ్రీ వాటర్కి మళ్ళీ ఇప్పుడు బిల్లులు వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తే ఇప్పుడు దాకా నాశనం చేసిన వాడు రేపు సర్వనాశనం చేస్తాడు. అందుకే మేము ప్రజలకు కూడా చెప్పేది ఏమంటే 6 గ్యారంటీలు అమలు కావాలంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రజని మీకు. ఓటమి భయం సర్వేల్లో కనబడంగానే ముఖ్యమంత్రి గారు అర్జెంటుగా అజారుద్దీన్ గారిని మంత్రి చేశారు. ఓటమి భయం కనబడంగానే సినీ కార్మికులను ఇవాళ మస్కాగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓటమి భయం కనబడంగానే ఇవాళ అర్జెంటుగా గిగ్ వర్కర్స్కి బోర్డు వచ్చింది. ఓటమి భయంతో ఇవాళ కుల సంఘాల మీటింగ్లు, పెండింగ్లో ఉన్న పనులు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. అంటే ఓటమి భయంతోనే ఇంత జరిగితే అంటే ఓడిపోతే అప్పుడు 6 గ్యారంటీలు అమలు అవుతాయి అనేది మా ఓటమి భయం ఎందుకు అనుకోవాలి? ఎన్నికలు వచ్చినప్పుడే కదా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాడు. ఓటమి భయం లేకపోతే నేను అడుగుతా, ఓటమి భయం లేకపోతే 2 ఏళ్లుగా మైనారిటీకి మంత్రి లేడు, 2 ఏళ్లుగా మేము మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చిందో ఇక్కడ 1,00,000 పైన ఓటర్లు ఉన్నారు, ముస్లిం ఓటర్లు అనే కదా ఇవాళ అజారుద్దీన్ గారిని మంత్రి చేసింది. లేకపోతే సడన్గా ముఖ్యమంత్రి గారికి అసలు ఆయన వరల్డ్ కప్ క్యాప్టెనో కాదో కూడా తెలియదు పాపం. అజారుద్దీన్ గారే వరల్డ్ కప్ గెలిపించుకొచ్చాడు క్యాప్టెన్గా అని చెప్తున్నాడు. అంటే నీ మంత్రివర్గంలో ఉండేవాళ్ళే ఎలాంటి వాళ్ళు ఏం సాధించారో, ఏం గతంలో వాళ్ళ అనుభవం ఏందో నీకు తెలియదు. అలాంటప్పుడు నీకు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలవాలంటే ఇంతకు మించిన అవకాశం ఏముంటుంది? కానీ అజరుద్దీన్ ఇంపాక్ట్ ఉండదా? మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారనే ఇంప్రెషన్లో జూబ్లీహిల్స్లో ఉన్న 1,30,000 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారు ఇన్ఫ్లుయెన్స్కి గురై కాంగ్రెస్కి అనుకూలంగా ఓటేసే అవకాశం ఉండదా? ఒకటే ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఈ ఎలక్షన్లో. ఆ ఇంపాక్ట్ కేవలం రేవంత్ రెడ్డి యొక్క దుష్పరిపాలన మాత్రమే ఇంపాక్ట్. ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డామ్ అన్నది వాస్తవం, హైదరాబాద్లో అందరి వ్యాపారాలు దెబ్బతిన్నది వాస్తవం, హైదరాబాద్లో ఈరోజు అరాచకం రాజ్యం వెళ్తున్న మాట వాస్తవం, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతున్న మాట వాస్తవం, పరిశ్రమలు పారిపోతున్న మాట వాస్తవం, ఉపాధి కల్పన జరగడం లేదనేది వాస్తవం. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు నేను ప్రెస్ మీట్ చూశాను, 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాను అని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మరి ఆయన చెప్పేది తప్ప లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి నేను డేటా తీసుకున్నాను ఈరోజు ఉదయం. ఇది టీఎస్ ఐపాస్ వెబ్సైట్. టీఎస్ ఐపాస్ వెబ్సైట్ ప్రకారం మరి ఆయన 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నారు. టీఎస్ ఐపాస్ వెబ్సైట్ ప్రకారం గత 12 ఏళ్లలో లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు వచ్చినాయి తెలంగాణకి అంటే 2024-25లో 13,720 కోట్లు మాత్రమే, 2025-26లో 6,472 కోట్లు, అంటే 2 కలిపితే కూడా 19,000 కోట్లు మాత్రమే వచ్చాయని ముఖ్యమంత్రి గారి అబద్ధాలను వారి యొక్క ప్రభుత్వ వెబ్సైటే తూర్పారబడుతూ ఇట్లా చెప్తా ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ వాస్తవాలు ఇట్లా ఉంటే వాటిని మసిబూసి మారేడుకాయ చేసి 20,000 కూడా లేకపోతే 20,000 కోట్లు కూడా పెట్టుబడులు రాకపోతే 3 లక్షల కోట్లు తెచ్చానని ముఖ్యమంత్రి ఉదరగొడితే నోటి మాటలతో పెట్టుబడులు రావు కదా. ఎలక్షన్స్లో మొన్న జరిగిన 2 సంవత్సరాల క్రితం జరిగిన జనరల్ ఎలక్షన్స్లో మీరు చెప్పిన మాటలు చూసి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లెక్కలు చూసి ప్రభుత్వాన్ని మనం ఇంకా సక్సెస్ఫుల్గా నడిపించవచ్చు, ప్రభుత్వం దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచన చేశారు. ఇది నేనన్నమాట కాదు, రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క అన్న మాటలే. సో మొత్తం మీరు ఖజానాని లూటీ చేసి, ఖజానాలో లూటీ చేయడంతో పాటు అప్పులు చేసేసి ఇక ఏం మిగల్చపోతే ఏం చేయమంటారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి అంటున్న మాట. ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను మీరు అడుగుతారని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వల్లే వేస్తున్న ఈ ఒక పచ్చి అబద్ధాల్లో ఇదొకటి. ఇది నా కవిత్వం కాదు, రఘునందన్ రావు గారు బీజేపీ ఎంపీ, ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రశ్న వారు కూడా అడిగి ఉటంకించి విషయం రాబడదాం అనుకున్నారు. కేంద్రంలో ఉండే కాగు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అదేవిధంగా అక్కడ ఉండే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పార్లమెంట్లో ప్రశ్న అడిగారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మొత్తం ఎంత? కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ఇది ఎవరిచ్చారు సమాధానం? ఇది అడిగింది కూడా ఆగస్టు 11, 2025 కేంద్ర మంత్రి గారు సమాధానం ఇచ్చారు. చెప్పిన లెక్క మొత్తం ఇక్కడ ఉంది, నేను మీకు ఇచ్చి వెళ్తాను ఇది కావాలంటే. రేవంత్ రెడ్డి కూడా అడిగింది. ఏం చెప్పారంటే మొత్తం తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి 3,50,000 కోట్లు, అందులో 72,000 కోట్లు కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చినాడే ఉంది. అంటే నికరంగా
3,50,000 కోట్లు మైనస్ 72,000 కోట్లు చేస్తే 2,78,000 కోట్లు మాత్రమే కేసీఆర్ గారు చేసిన అప్పు. ఇది వాస్తవం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు. అంటే దానికి ఆధారం ఉండదు, పత్రం ఉండదు. ఇది పార్లమెంట్ ఇచ్చిన లెక్క, నేనేదో కాగిచ్చిన లెక్క. కాకి లెక్కలు నమ్ముదామా, కాగు లెక్కలు నమ్ముదామా? నిన్నటి ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే ఆదాయం మొత్తం పడిపోయింది. అలా ఆదాయం పడిపోలేదు, ఆదాయం పడిపోయింది. నేను చెప్తాను అది. ఆదాయానికి మించి అప్పులు చాలా ఉన్నాయి కాబట్టి అప్పులకు కిస్తీలు కట్టడానికే ఆదాయం అంతా వెళ్ళిపోతుంది అనేది ఆయన చేస్తున్న ఆర్గ్యుమెంట్. అన్యాపదేశంగానైనా సరే మీరు నోటి నుంచి ఒక మంచి ప్రశ్న వచ్చింది. ఆదాయం పడిపోయింది అన్నారు. వాస్తవానికి ఆదాయం పడిపోయింది. ఆదాయం ఎట్లా పడిపోయిందంటారా? మా ప్రభుత్వం 2014లో ఏర్పడ్డ నాడు మొట్టమొదటి బడ్జెట్ మేము ప్రవేశపెట్టింది తెలంగాణలో కేవలం 74,000 కోట్లు. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 2023లో మేము ప్రవేశపెట్టిన బడ్జెట్ 23-24కి 2,94,000 కోట్లు. అంటే దాదాపు 400% బడ్జెట్ పెరిగింది, సంపద పెరిగింది తెలంగాణలో. 74,000 కోట్లు అంటే నెలకు 6,000 కోట్లు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆదాయం. మేము దిగిపోయే నాటికి 2,94,000 కోట్లు అంటే నెలకి 18,500 కోట్లు. రేవంత్ రెడ్డి గారిని నాకు తెలుసో తెలియక ఒక నిజం చెప్పారు. డిసెంబర్ 2023 మేము దిగిపోయే నాడు నెలకు 18,500 కోట్లు ప్రభుత్వ ఆదాయం. నిన్న నవంబర్ 2025 అంటే 2 ఏళ్ల తర్వాత కూడా నెలకి 18,500 కోట్లు మాత్రమే. ఇది ఎవరి చేతగాంతనం? అంటే మా ప్రభుత్వంలో 6,000 కోట్ల నుంచి మేము దిగిపోయే నాటికి మధ్యలో కోవిడ్ సంవత్సరంన్నర ఉన్నా కూడా, కరోనా సంవత్సరంన్నర ఉన్నా కూడా 18,500 కోట్లకు పెరిగింది. కానీ మీ ప్రభుత్వంలో మీ నిర్వాహకం వల్ల, మీ దుష్పరిపాలన వల్ల 18,500 కోట్లు ఉన్నది అట్లాగే ఉంది. దీన్ని నేను ఏదో ఊరికే చెప్పట్లేదు, ఇది లెక్క. సెప్టెంబర్ 2023 నేను చెప్పేది సరిగ్గా 2 ఏళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో నెంబర్ 1 జిఎస్టీ రాబడిలో. ఇది సెప్టెంబర్ 2025 లెక్క. తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో నెంబర్ 28. మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే 28th స్టేటు -7% గ్రోత్. ఇది ఎందుకు జరుగుతోంది అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. ఎందుకు? రియల్ ఎస్టేట్ డామ్ అన్నది. రేవంత్ రెడ్డి గారు వచ్చాక వాహన సేల్స్ తగ్గినాయి. ఆ రకంగా అది దెబ్బతిన్నది. పెరుగుతున్నది ఒకటి ఎక్సైజ్. అది తప్ప అసలు రాష్ట్రంలో ఒక్క సెక్టర్లో కూడా గ్రోత్ లేదు. ఇది వాస్తవం. ఎందుకు అంటే ఒక కారణం, పరిపాలన చేత కాదు, కరెంట్ ఇవ్వడం చేత కాదు, రైతులకు ఎరువులు ఇవ్వడం చేత కాదు, కనీసం ఇవాళ మంచినీళ్ళ నిర్వహణ కూడా చేతనవ్వట్లేదు. అందుకే ఈ పరిస్థితి. కానీ మీరు సరే ఇది జూబ్లీస్ ఎలక్షన్ కోసం విమర్శలు చేయాలని చేస్తున్నట్టు ఉంది, కానీ ఇది గ్లోబల్ రేషన్ కనిపిస్తుంది, కంట్రీ రేషన్ కనిపిస్తుంది, ఎకానమీ మొత్తం వెనక్కి వెళ్తుంది. ఆ ప్రాసెస్లో మనం భారతదేశంలో మన తెలంగాణ కూడా అట్లానే కొంచెం వెనకబడి. ఐఎమ్ సారీ, ఐ డోంట్ అగ్రీ. 27% జిఎస్టీ గ్రోత్ రేట్ ఉన్న రాష్ట్రాల్లో మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, అస్సాంలో 27% గ్రోత్ రేటు, 21% గ్రోత్ రేటు మధ్యప్రదేశ్లో, దాద్రా నగర్ హవేలీలో 21%, 22% ఇంకా ఉన్నాయి. 50% గ్రోత్ రేట్ కూడా ఉన్న జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయి. నేనేమంటా అంటే గ్లోబల్ ఫినామినా లేదు, ఇండియా ఫినామినా లేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఫినామినా ఉంది. కాంగ్రెస్ అనే దిక్కుమాలిన ఫినామినా తప్ప ఏ ఫినామినా లేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 14,000 కోట్ల మిగులు బడ్జెట్తో మీకు ఇస్తే 2023లో మొన్న మీరు ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి మీరు అంటున్నట్లుగా, లేకపోతే పార్లమెంట్ చెప్తున్నట్టుగా 3.5 లక్షల కోట్లు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టుగా 8 లక్షల కోట్లు కావచ్చు, అప్పు ఇచ్చెళ్ళారని కదా ఇప్పుడు మీకు ఎవరో తప్పు లెక్క చెప్పారు. మీకు 2 విషయాలు క్లియర్గా చెప్పాలి. ఒకటి, మాకు అప్పచెప్పినాడు 72,000 కోట్లతో అప్పుతో అప్పు చెప్పారు 2014లో కాంగ్రెస్ బడ్జెట్తో. ఇది కేసీఆర్ అన్నమాట, నేను విన్నమాట. సంపద రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని ఆయన చెప్పాడు. అని చెప్పనివ్వండి. అప్పు అనేది ఓవరాల్గా స్టేట్ మీద ఉండే అప్పు 72,000 కోట్లు. అట్ ద సేమ్ టైం మీకు అప్పు అనేది ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు. రజనీకాంత్ గారి నెల సంపద, ఒకవేళ నెల సంపాదన 5 లక్షల రూపాయలు అనుకోండి. రజనీకాంత్ గారి ఖర్చు 4,90,000 అనుకోండి. అది మిగులు బడ్జెట్ అంటారు మీది. కానీ దట్ డస్ నాట్ మీన్ మీకు అప్పు లేదని కాదు. మీకు అప్పటికే ఒక 50 లక్షల అప్పు ఉండొచ్చు, కారు ఈఎంఐ ఉండొచ్చు, ఈఎంఐ ఉండొచ్చు. సో ఈ రెండింటి వ్యత్యాసం అది. సో ఆ రకంగా చూస్తే మనం 72,000 కోట్ల అప్పుతో మన ప్రయాణం ప్రారంభించాం 2014లో. మాకు అప్పచెప్పినాడు రెవెన్యూ మిగులు ఎంత, రెవెన్యూ సర్ప్లస్తో అప్పచెప్పారు. ఎంత? 390 కోట్లు. 390 కోట్లు మాత్రమే. మీరు మొత్తం కావాలంటే చెక్ చేసుకోండి. మేము ప్రభుత్వం నుంచి దిగిపోయినాడు. మేము అదనంగా 2,80,000 కోట్ల అప్పు చేశాము 10 ఏళ్లలో. అండ్ మేము దిగిపోయినాడు 5,900 కోట్ల రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని వారికి అప్పచెప్పిపోయాం. 5,009. ఇది నా కాకి లెక్కలు కాదు. మీరు కావాలంటే ఇప్పుడు శాసనసభలో మేము ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023-24 బడ్జెట్ ఉంటుంది, తీసుకోండి.
300 కోట్ల రెవెన్యూ మిగులుతో మీరప్పచెప్తే 6,000 కోట్ల రెవెన్యూ మిగులుతో మేము అప్పచెప్పాం. 72,000 కోట్ల అప్పుతో మీరు మాకప్పచెప్తే మీకు మేము 3.5 లక్షల కోట్ల అప్పుతో మీకు అప్పచెప్పాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి బడ్జెట్ కూడా పెరిగింది కదా, 70,000 కోట్ల బడ్జెట్ను 3 లక్షల కోట్లు చేశాం కదా. అంటే సంపద పెరిగింది, అప్పు కూడా పెరిగింది. ఇక్కడ విషయం ఏంటి అంటే వీళ్ళకి పరిపాలన చేత కావట్లేదు రజనీ గారు. నేను ఒక మాట చెప్తాను రజనీ గారు, కోవిడ్ వచ్చింది. కోవిడ్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారు, రూపాయి ఆదాయం లేదు. అప్పుడు ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? రైతు బంద్ ఆగిందా? ప్రజల ధాన్యం కొనుగోలు ఆగిందా? లేదా కళ్యాణ్ లక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? ఇట్లాగే మేము కూడా తొంపులు పెట్టి 2,000 పెన్షన్లు ఆపామా? ఇవాళ ప్రభుత్వానికి 100 రోజుల్లో ఇస్తానని చెప్పి ఇవ్వడానికి డబ్బులు లేవంట. కానీ రేవంత్ రెడ్డి గారు నేను చెప్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాల. 1:40 నిమిషాలు మాట్లాడారు నిన్న ప్రెస్ మీట్లో. ఆయన ఏమంటారు? నేను ఫ్యూచర్ సిటీ కడుతున్నాను. అయ్యా నేను అడుగుతాను, నువ్వు ప్రజెంట్ సిటీలో చెత్త తీసే తెలియలేదు నీకు, ప్రజెంట్ సిటీలో అసలు చెత్త నిర్వహణ చేతనవ్వట్లేదు, ఫ్యూచర్ సిటీ కడితే ఓకే, అది కూడా ఓకే. కానీ నీకు తులం బంగారానికి డబ్బులు లేవు, నీకు 4,000 పెన్షన్కి డబ్బులు లేవు, కానీ 1,00,000 కోట్లతో మూసి కడతానంటావు, 50,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతానంటావు. మరి ఇవన్నీ ఎందుకు అమలు చేయవు? 100 రోజుల్లో చేస్తానన్న వాటి కాడికి వస్తేనేమో డబ్బులు లేవు, నాకు కేసీఆర్ గారు అప్పుల కుప్ప ఇచ్చిపోయారని చెప్తావు. కానీ మిగతా వాటికి మాత్రం 1,00,000 కోట్లతో మూసి కడతా, 50,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా అనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి అంటే కమిషన్లు వచ్చే వాటికి మాత్రం, డబ్బులు దండుకోవడానికి ఆ మార్గాలు ఉన్న వాటికి మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే రైతు బంధు ఇస్తే రైతు కమిషన్ ఇవ్వడుగా, తులం బంగారం ఇస్తే ఆడపిల్ల కమిషన్ ఇవ్వదుగా, 4,000 పెన్షన్ ఇస్తే ముసలోళ్ళు కమిషన్లు ఇవ్వరుగా. మరి ఢిల్లీకి కప్పం పంపి సీటు కాపాడుకోవాలంటే తప్పదు ఇవన్నీ, అది బాధ. సో ఇక బ్యాక్ టు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి వస్తే, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్ సెంటిమెంట్ నమ్ముకుంది, మాగంటి గోపి మరణం అనే సెంటిమెంట్ డెవలప్మెంట్నే నమ్ముకున్నాం. డెవలప్మెంట్నే నమ్ముకున్నాం. 5,328 కోట్ల రూపాయలతో మేము 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాము. 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో ముఖ్యమంత్రి గారిని చెప్పి ఓటు అడగమని. ఓకే, మీరు 5,300 కోట్లతో డెవలప్ చేస్తే ఇంకా జూబ్లీహిల్స్ని కొత్తగా డెవలప్ చేయాల్సిన అవసరం ఏం కనిపిస్తుంది? రజనీ గారు మీకు ఒక విషయం చెప్తాను. అమెరికా ఉంది, నేను అమెరికాలో ఒక 7-8 ఏళ్ళు ఉన్నాను. నిరంతరం వర్క్ జరుగుతూనే ఉంటాయి. అమెరికాలో అది అగ్రరాజ్యం ప్రపంచానికి. అయినంత మాత్రాన పనులు అయిపోతాయా? అయిపోవుగా. ఇప్పుడు జూబ్లీహిల్స్లో 8.3 కిలోమీటర్ల మెట్రో మేము వేసాం. 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, టిమ్స్ హాస్పిటల్ 90-95% పూర్తయింది. సరిపోతాయా? 13 బస్తీ దవాఖానాలు పెట్టాం. అట్లాగే మంచినీళ్ళ సరఫరా మెరుగు చేశాం. కానీ నిరంతరం ప్రజలు పెరుగుతూ ఉంటారు, కుటుంబాల సంఖ్య పెరుగుతుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ ఏరియాలో ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అవసరం పడుతుంది. మేము భూతల స్వర్గం చేశామని చెప్పట్లేదు, మేము డెవలప్మెంట్ చేయలేదు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, ఇంకొకరు మాట్లాడితే అసదుద్దీన్ గారు, వారికి నేను జవాబుగా ఏం చెప్పాను? 5,328 కోట్ల రూపాయలు లెక్కలతో సహా చెప్పాను. ఎంత వెల్ఫేర్ చేశామో, ఎంత డెవలప్మెంట్ చేశామో మీరు 2 ఏళ్ల లెక్క మీరు చెప్పండి. 2 ఏళ్లలో మీ ప్రభుత్వం అసలు హైదరాబాద్కి ఏం చేసింది? ఒక ఫ్లైఓవర్ కట్టావా? ఒక రోడ్డు కట్టావా? ఒక కొత్త ఇల్లు కట్టావా? 4,000 పెన్షన్ ఇచ్చావా? లేక కేసీఆర్ కిట్ ఇచ్చావా? బతుకమ్మకు చీర ఇచ్చావా? రంజాన్ తోఫా ఇచ్చావా? ఎందుకు నీకు ఓటేయాలి? ఒక కారణం చెప్పు, ఎవరికి మంచి చేసావని నీకు ఓటేయాలి. ఇది నేను అడిగితే ఆయన బూతులు మాట్లాడతాడు, ఫ్రస్ట్రేషన్లో గావు కేకలు పెడతాడు, ఇంకేదో అర్థం పర్థం లేని విషయాలన్నీ లింకు పెట్టి అడ్డగోలుగా మాట్లాడతాడు. విషయం చెప్పు స్వామి, 2 ఏళ్లలో ముఖ్యమంత్రిగా నువ్వేం చేశావు? ప్రజలు నీకు ఓటెందుకు వేయాలి హైదరాబాద్లో అంటే దాని మీద సమాధానం రాదు. ఎందుకంటే చేసిందేమీ లేదు. 42 ఫ్లైఓవర్లు కట్టాం రజనీ గారు మేము. ఈయన 42 గుంతలన్నా పూడ్చాడా? పోనీ ఈ 2 ఏళ్ళు అదన్నా చెప్పమనండి. ఇంకా విచిత్రమైన మాట చెప్తున్నాను, నిన్న ఏదో రోడ్ల కింద బాయిలు తవ్వాడంట. ఎక్కడ తవ్వాడా మాకు అర్థం కావట్లేదు, మేము వెతుకుతున్నాం నిన్నటి నుంచి. ఎక్కడ తవ్వారు ఈయన రోడ్ల కింద బావులు? రోడ్ల కింద బావులు తవ్వానంటే మీరు మరి ఆయన ఇంజనీరింగ్ అద్భుతాలు చేస్తున్నాడు మాకు. కానీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ సిటీకి నీకు చెరువులు ఏవైతే కాకతీయుల కాలంలో, ఇప్పుడు నిజాం కాలంలో ఏవైతే ఉన్న చెరువులు ఉన్నాయో వాటిని మంచిగా డెవలప్ చేసి, బండలు క్రియేట్ చేసి, ఆ చెరువులను పరిరక్షించడం ద్వారా గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ చేసి, లేదంటే సిటీలో ఏవైతే వరద నీరు ఏదైతే వానలు పడినప్పుడు వచ్చే వరద నీరు ఉన్నాయో వాటన్నింటినీ చెరువుల్లోకి వెళ్ళేలాగా ఇంత చేస్తున్నది మీకు కనిపించలేదా? కనబడుతుంది. ఎందుకు కనబడట్లేదు? ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి గారి చెరువు మధ్యలో కట్టిన గెస్ట్ హౌస్ను కూల్చకుండా భద్రంగా హైడ్రా కాపాడుతున్నది కనబడుతోంది. దుర్గం చెరువు శిఖంలో వాళ్ళ అన్నగారు తిరుపతి రెడ్డి గారి ఇల్లును భద్రంగా కాపాడుతూ ఇవాళ దాన్ని ఎవరు ముట్టుకోకుండా, ఎవరు దగ్గర రాకుండా కాపాడుతున్నది కనబడుతోంది. డాక్టర్ వివేక్ మంత్రి గారి ఇల్లు ఉస్మాన్ సాగర్లో కనబడుతోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెరువును పూడ్చిల్లు కట్టిన రాజప్రసాదం కనబడుతోంది. వాటిని హైడ్రా ముట్టకుండా తెల్లారు లేస్తే శనివారం ఆదివారం వస్తే వేలాది మంది పేదవాళ్ళు ఇల్లు కూలగొడుతుంది కూడా కనబడుతుంది. దుర్గం ఇవన్నీ కట్టింది మీ హయాంలోనే కదా? ఎక్కడ ఎవరు చెప్పారు మీకు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీరు ప్రూఫ్ ఇస్తాను, మహేందర్ రెడ్డి కట్టింది ప్రూఫ్ ఇస్తాను మీకు నేను. అమీన్పూర్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక రిజిస్ట్రేషన్లు చేస్తారు. మీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేస్తుంది, రిజిస్ట్రేషన్ ఆదాయం కట్టించుకుంటుంది.
వారం రోజుల తర్వాత వచ్చి కూలగొడతారు. అసలు మీ ప్రభుత్వానికి ఏమైనా సోయి ఉందా? లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి సమన్వయం ఉందా కనీసం? ఇది ఒక్కటి కాదు, ఇట్లాంటి ఉదంతాలు 100 ఉన్నాయి. ఇంకొక మాట నేను చెప్తాను. మీరు అన్నారు చెరువులు అన్నారు. అసలు దుర్గం చెరువు, మల్కం చెరువు, హాజాగూడ చెరువు, పటేల్ చెరువు, ఐడియల్ చెరువు చెప్పమంటారా లిస్టు మేము చేసింది 10 ఏళ్లలో? మేము వీళ్ళలాగా ఇదేదో గొప్ప పని అనుకోలేదు. మేము రొటీన్గా పని చేసుకుంటూ వెళ్ళిపోయాం. అందుకే హైదరాబాద్లో మమ్మల్ని 2015లో 20లో జిహెచ్ఎంసీలో గెలిపించారు, 18లో 23లో ఎమ్మెల్యేలుగా గెలిపించారు. ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఎందుకు ఇవ్వలేదంటే ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు 2 ఏళ్లలో ప్రజలు నమ్మాలి అంటే కాంగ్రెస్ని, ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారో చెప్పండి. 2 ఏళ్లలో హైదరాబాద్కి మేము ఫలానా పని చేసాం, ఫలానా పని చేసాం చెప్పండి. కదా మీరు ఏమైనా చేద్దాం అనుకుంటే అడ్డం పడుతుంటారని కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంది? ఒక హైడ్రాది ఒక మంచి పని కోసం తీసుకొస్తే హైడ్రా మీద ఒక నెగిటివ్ ప్రాపగాండా, అదేవిధంగా చెరువులు తవ్వుతుంటే దాని వెనకాల ఏదో జరిగిపోతుందని చెప్పి. లేదు, ఏ పని చేసినా బీఆర్ఎస్ రోడ్ల మీద బావులు తవ్వుతున్నారు కదా, రోడ్ల మీద అద్భుతంగా బావులు తవ్వుతున్నారు. అవి చూపెట్టమని అవన్నీ చూపెడితే ఓట్లేస్తారేమో. నేను అనేది రజనీ గారు ఒక్కటి చెప్పండి నాకు, 2 ఏళ్లలో ఒక ఇల్లు కట్టావా? ఎన్ని కూలగొట్టావు? ఎన్ని వేల ఇల్లు కూలగొట్టావు? ఒక ఇల్లు ఇక్కడ హైదరాబాద్లో చాలా మందికి, హైదరాబాద్లో ఒక ఇల్లు ఇస్తే నేను ఇవాళ రాజీనామా చేసి వెళ్ళిపోతా. హైదరాబాద్లో ఒక్క ఇల్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇల్లు కడితే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా. అంటే 2 ఏళ్ళు సరిపోలేదానికి ఒక ఇల్లు కట్టడానికి. మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం కొల్లూరులో, ఇంకా మొత్తం హైదరాబాద్ చుట్టూ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం. అవి కనబట్లేదా? 10,000 కోట్లు ఖర్చు పెట్టి. వాటి విలువ ఈరోజు మార్కెట్లో 50,000 కోట్లు ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లాట్ విలువ 50 లక్షల రూపాయలు. ఈ రకంగా మేము సంపద సృష్టించాం. నువ్వేం చేస్తున్నావు 2 ఏళ్ళుగా? రియల్ ఎస్టేట్ ఎందుకు కుదేలైంది రజనీ గారు? మీకు కూడా ఏదో చిన్న ప్లాటో అదో ఏదో ఉంటుంది. ఎందుకు మీ ఆ రోజు 23లో ప్లాటు, ఆ రోజు 50 లక్షలు ఉన్న ప్లాటు ఇవాళ 20-25 లక్షలకి ఎందుకు పడిపోయింది? 50% ఎందుకు డౌన్ అయింది? నీ దుష్పరిపాలన వల్ల, నీ నెగిటివ్ పాలసీస్ వల్ల. నువ్వు బిల్డర్లను బెదిరించి ఒక్కొక్క బిల్డర్ని తాట తీసి స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు వసూలు చేస్తే ఉంటుందా రియల్ ఎస్టేట్? ఒకవైపు ఆల్రెడీ హైడ్రాతో అరాచకం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఒక 5 స్టార్ హోటల్లో పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి ఏం చెప్తారు? ఒక 20-25 బిల్డింగ్ల పేర్లు చెప్పారు ఆయన. ఇగో ఇది చెరువులో ఉంది, ఇది చెరువులో ఉంది, ఇది చెరువులో ఉందని 20 ప్రాజెక్టుల పేర్లు చెప్పారు. ఒక్కటన్నా కూలిందా? ఎందుకు కూలలేదు? ఏం సెటిల్మెంట్ జరిగింది? నేను అడుగుతున్నా ఈరోజు చెప్పండి. పేదవాళ్ళ ఇల్లు తెరగా దొరికినాయి, 1000 ఇల్లు కూలగొడుతున్నారు. వీకెండ్ వచ్చిందంటే బుల్డోజర్ బయలుదేరుతుంది. అందుకే మేము అడుగుతున్నాం పేదల పక్షాన. ఇవాళ బోరబండలో, రేమత్ నగర్లో, యూసుఫ్ గూడాలో, షేక్పేట్లో ఉండే పేదలు మీకు ఎందుకు ఓటేయాలి? మీరు తెల్లారలేస్తే బుల్డోజర్ పంపుతారనా? ఎందుకు వేయాలి మీకు ఓటు? ఒక్క ఇల్లు కట్టనందుక? ఏ గ్యారంటీ అమలు చేయనందుక? దేనికి? సెకండ్ సైడ్ ఆఫ్ ది స్టోరీ హైడ్రా మీద మీరు ఏదైతే చెప్తున్నారో, నిన్న రేవంత్ రెడ్డి అఫీషియల్గా చెప్పారు 60,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు కాపాడామని చెప్పి. ఇది హైడ్రా సక్సెస్ స్టోరీ కింద చెప్తారు. ఒక బెస్ట్ ఐడియా ఇస్తారు రేవంత్ రెడ్డికి. 60,000 కోట్ల అదేదో కాపాడని అంటున్నారు కదా, వాటిని వెంటనే తాకట్టు పెట్టి లోన్ తెండి 6 గ్యారెంటీలు అమలు చేయండి. మేము ఎవడాపుతున్నాడు? 60,000 కోట్ల ఆస్తి కాపాడారు కదా, తాకట్టు పెట్టండి, బ్యాంకుల దగ్గర లోన్ తెండి, 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయండి. నేను ఎవరు ఆపుతున్నారు? ఎందుకు నిజమే అయితే ఆయన చెప్పిన పచ్చి అబద్ధం, ఆయన చెప్పే ప్రతి మాట అబద్ధమే. 6 గ్యారెంటీలు ఎంత నిజమో, ఆఖరికి ఆయన పేరేంటి అజారుద్దీన్ గారు ప్రపంచ కప్ తెచ్చింది ఎంత నిజమో, ప్రపంచ కప్ కొట్టుకొచ్చింది ఎంత నిజమో, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పే 60,000 కోట్లు కూడా అంతే నిజం. ఇంకా ఆయన మాటలు మీరు నమ్ముతున్నారా? ప్రజలు ఎప్పుడూ నమ్మడం అనేది. హైడ్రా పేరుతో హైడ్రా మీద నెగిటివిటీ క్రియేట్ చేసింది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అని. లేని పేదల్ని సృష్టించి, లేని అర్హులను, అంటే అక్కడ ఇళ్ళు లేని వాళ్ళను కూడా క్రియేట్ చేసి బీఆర్ఎస్ ఆఫీస్లో కూర్చోబెట్టి వాళ్ళందరూ మా ఇళ్ళు కోల్పోయినాయి అని చెప్పి వాళ్ళతో ఏడిపించి నెగిటివ్ ప్రాపగాండా తయారు చేసి. మీరు పని చేయండి రజనీ గారు, మీరు ఒక 10 కెమెరా బృందాలు ఎక్కడెక్కడైతే హైడ్రా కూల్చివేతలు జరిగినాయో నేను స్ట్రైట్గా చెప్తా. సున్నం చెరువులో కొల్లగొట్టారు. సున్నం చెరువుకు ఒక నీతి, దుర్గం చెరువుకు ఇంకో నీతి ఎందుకు ఉంటుందండి? మీరు చెప్పండి నాకు. 2 చెరువులే, 2 హైదరాబాద్లోని శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. అక్కడెందుకు కూలగొట్టారు, ఇక్కడెందుకు కూలగొట్టట్లేదు? మీరు చెప్పండి నాకు. ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఇంకొక ఆయన మధుసూదన్ కుమార్ గారు అని ఇంకొక ఆయన, వాళ్ళ నాన్నగారు ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, ఇద్దరికీ ఒకటే రోజు కోర్టు స్టే ఆర్డర్ ఇస్తుంది. మధుసూదన్ కుమార్ గారిదేమో రాత్రి 9ంటికి వెళ్ళి 12 గంటల లోపల కూలగొడతారు. ముఖ్యమంత్రి గారు అన్నగారి ఇంటి దగ్గరికి వెళ్ళే ధైర్యం ఉందా మీకు? ఇవి చూసాక ఏమనిపిస్తుంది ప్రజలకు? మీరు చెప్పండి నాకు. ఇంకోటి రెండోది, హైడ్రా ఉపయోగపడుతుంది. ఎవరికి ఉపయోగపడుతుంది? అనుముల బ్రదర్స్కి ఉపయోగపడుతుంది. నీది హైడ్రాలో ఉంది, లేకపోతే నేను కూలగొడతామని చెప్పి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బ్లాక్మెయిల్కి ఉపయోగపడుతుంది. ఇంకెవరికి ఉపయోగపడుతుంది హైడ్రా? పేదవాడికి ఎక్కడ ఉపయోగపడింది? హైదరాబాద్ తెలుగు ప్రజలకు ఎవరికి ఉపయోగపడింది? హైదరాబాద్ ప్రజలకు ఏం ఉపయోగపడింది? నిజమే అయితే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 50-60 వేల కోట్ల ఆస్తులు హైడ్రా కాపాడిన మాట నిజమే అయితే, ఆస్తులు బ్యాంకుల దగ్గర పెట్టండి, డబ్బులు తెండి, తులం బంగారం ఇవ్వండి, నెలకు 2,500 ఇవ్వండి, 4,000 రూపాయలు ఇవ్వండి,
బ్రహ్మాండంగా ఎప్పుడు ఇస్తారో తేదీలు ప్రకటించండి, మేము కూడా చప్పట్లు కొడతాం, స్వాగతం చెప్తాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరంతా బీఆర్ఎస్ పార్టీ అంతా వచ్చి పనిచేస్తారు, 70-80 మంది నాయకులు వచ్చి పనిచేస్తున్నారు. ఎలక్షన్స్ అయిపోతాయి, మీరు అందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ జూబ్లీహిల్స్ ప్రజలు ఎమ్మెల్యే గారు ఉంటారుగా, ఎమ్మెల్యే మాగంటి సునీత ఉంటారు, మీ ఎమ్మెల్యే ఉంటే కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు ఆల్రెడీ హైదరాబాద్లో మొత్తం మేమే ఉన్నాం కదా. కొత్తగా ఏముంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంకొక ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళకి ఏమి చేయరు, ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేలకి ఏం చేయనోడు. అమ్మకన్నం పెట్టినోడు చిన్నమ్మకి బంగారు గాజులు చేస్తాడు, చేయించాడుగా. అందుకే మా ఎమ్మెల్యే గారు గెలిస్తే ఏం జరుగుతుందంటే రెండు జరుగుతుంది. ఒక జూబ్లీహిల్స్కి ఏం జరుగుతుందన్నది పక్కన పెడితే, తెలంగాణలో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ వెంటనే మహిళలకు 2,500 ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఆ ఒత్తిడిలోకి లోను ఎన్నికల కోసం చెబుతున్నారు, నిజంగా జరిగిద్దని చెప్తున్నారు. 100% నాకైతే విశ్వాసం ఏముంది అంటే, కాంగ్రెస్ ఎందుకంటే ఏదైనా సరే ఒత్తిడిలో తప్ప మామూలుగా చేయదు. తెలంగాణ ఎప్పుడు ఇచ్చిందండి? ఇంకా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పార్టీ పెట్టారు ఆంధ్రాలో, కాబట్టి వైఎస్ఆర్సీపీ వచ్చాక ఇంకా ఆంధ్రాలో సీట్లు ఎట్లాగూ కాంగ్రెస్కి రావు. కంటెస్ట్ విల్ బి బిట్వీన్ టీడీపీ అండ్ వైఎస్ఆర్. మనం ఎక్కడా లేము. తెలంగాణలోనన్నా తెలంగాణ రాష్ట్రం ఇస్తే మరి ఏమన్నా సీట్లు వస్తాయేమో. అందుకే కదా తెలంగాణ ఇచ్చింది. అల్టిమేట్గా అయితే ఆ ఆశతోనే కదా ఇచ్చింది. కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ రాజకీయ అనివార్యతలోకి నెట్టబడితే తప్ప, రాజకీయంగా ఏమైనా లాభం జరుగుతుందంటే తప్ప ఏ పని చేయదు. వాళ్ళ స్వలాభం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుంది. కాబట్టి నేననేది ఏమంటే, ప్రజలు కూడా ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది జూబ్లీహిల్స్లో, ఈ 4 లక్షల ఓట్లతో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంత అవుతే డెఫినెట్గా కాంగ్రెస్ భయంలో పడుతుంది. ఓహో, ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, చాలా నిరాశలో ఉన్నారు, మా పరిపాలన బాగాలేదు అని చెప్పి రాహుల్ గాంధీకి, ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి కూడా తెలిస్తే ఈయనను పిలిచి మందలించి, అయ్యా నీ అవినీతి ఆపు, నువ్వు ఇవి స్టార్ట్ చేయి, ఈ పనులు స్టార్ట్ చేయి అని చెప్పి కనీసం మందలించి 6 గ్యారంటీలు. నేను అడుగుతాను, 6 గ్యారంటీలకి మొదటి క్యాబినెట్లో చట్టబద్ధత కల్పిస్తానని నాకు రాహుల్ గాంధీ పత్తలేడు. మొదటి క్యాబినెట్లో చట్టబద్ధత అన్నాడు, పెద్ద డైలాగు. ఏమైంది చట్టబద్ధత? చట్టబద్ధత కల్పిస్తే ఈరోజు ఏమయ్యేది? జూబ్లీహిల్స్లో మాకు ఈ గల్లీ పోరాటం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. చట్టబద్ధత కల్పిస్తే ఆ చట్టాన్ని పెట్టుకుని మేము కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలేసి ప్రభుత్వంతో ఇప్పించేది. ఎస్సీ ఎస్టీ సప్లానికి ఎట్లా అయితే చట్టబద్ధత ఉందో అట్లాగే 6 గ్యారంటీలకు కూడా చట్టబద్ధత కల్పిస్తే చచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సి వచ్చేది. వాళ్ళ జూబ్లీహిల్స్ ద్వారా మేము ఆ రకమైన ఒత్తిడి పెడుతున్నాం ప్రభుత్వం మీద. ఇప్పుడు ఈ సీటు గెలిచినంత మాత్రాన మా ప్రభుత్వమే వెంటనే రాదు, కానీ ఈ సీటు గెలిస్తే ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలకి మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ మెడల్ వంచి 6 గ్యారంటీలు సాధించుకునే అవకాశం ఉంటుంది. రైట్. కేటీఆర్ గారు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ లేనంత, ఇంతకుముందు కూడా తిట్టుకున్నారు కానీ ఎప్పుడూ లేనంత తిట్లు అయితే ఈసారి బాగా వినిపించింది. మా వైపు నుంచి తిట్టలేదండి, మేము తిట్టలేదు. ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్లో ఓడిపోతున్నాను బాధలో తిడుతున్నారు. మీరు కూడా ఒకసారి మొగాడైతే రా కమాన్కు అది తిట్టని తెలియదు, అది చాలా పార్లమెంటరీ భాష. అసెంబ్లీలో కూడా కావాలంటే అది వినిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు అదే మాట అసెంబ్లీలో ఉన్నారు, కావాలంటే రికార్డ్ చూడండి, అది పార్లమెంటరీ భాష. అది సో మీరు సవాళ్ళు ప్రధానికి సవాళ్ళు అంటారు కానీ సీరియస్ సవాళ్ళకి ముందుకు రావాల్సి వచ్చే పరిస్థితికి వెనక్కి వెళ్ళి పారిపోతాడు అనేది ముఖ్యమంత్రి కామెంట్. ఏ సందర్భంలో పారిపోయాను? ఎనీ విషయం ఒకటి ఇప్పుడు కొడంగల్లో 2018లో నేను ఓటమి పాలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పింది ఎవరు? ఆ సవాల్ మీద నిలబడకుండా పారిపోయింది ఎవరు? నెంబర్ 1 రికార్డు ఉంది, మీ టీవీ 9లో కూడా ఉంటుంది, దొరుకుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే 100 సీట్లు వస్తే నేను రాజీనామా చేస్తాను. సరే, మేము 99 వచ్చాం, ఆయన చేయకుండా 1 సీట్తో తప్పించుకున్నారు, ఓకే. నేను ఎక్కడ పారిపోయాను? నేను ఏది చెప్పి పారిపోయాను చెప్పండి నాకు. ఫలానా చేశారు, నేను సవాల్ చేశాను, పారిపోయాను, ఎక్కడ చెప్పండి? డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మీ మీద జరిగిన వ్యక్తిగతమైన విమర్శ. ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్ కూడా వస్తా అని చెప్పాను నేను. జూబ్లీహిల్స్ ప్యాలెస్ కూడా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, డేటు ప్లేస్ డిసైడ్. ఆయన ప్యాలెస్ అంటారు కానీ ఆయన ప్రగతి భవన్ ప్యాలెస్ అని అంటున్నారు, నిన్న కూడా చెప్పారు. ప్రగతి భవన్ అల్టిమేట్గా ప్రజల సంపద, అది కేసీఆర్ గారి సంపద కాదుగా. ఇవాళ ఎవరు ఉంటున్నారు అక్కడ? కేసీఆర్ గారు కాదు కదా. ఇవాళ అక్కడ ఉంటుంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఆ తర్వాత రేపు ఎవరు ముఖ్యమంత్రి అయితే వారు అక్కడ ఉంటారు. మీరు జూబ్లీహిల్స్ ప్యాలెస్ అంటారు, రేవంత్ రెడ్డి ఇల్లు గురించి అంటున్నారా? జూబ్లీహిల్స్ ప్యాలెస్ నాకు తెలిసి చాలా ప్యాలెస్లు ఉన్నాయి, అందులో ఆయన ప్యాలెస్ కూడా ఒకటి. అంటే ఆయన ఇల్లుని ప్యాలెస్గా మీరు చూస్తున్నారు. ఎందుకంటే మీకు గుర్తుపెట్టుకోండి రజని గారు, ఆ రోజు కేసీఆర్ గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఫామ్ హౌస్ సీఎం అని, ప్యాలెస్ సీఎం అని, ప్రగతి భవన్ దాటర్ అని, ఆడ పెద్ద రాజభవనం కట్టుకున్నారని. ఇవాళ మీరేం చేస్తున్నారండి? మీరు సెక్రటరియట్కి వెళ్తున్నారా? అసలు పనిచేస్తున్నా ఆన్సర్ చెప్పారు, మీరు విన్నారో లేదా? నేను వినలేదు, నా అదృష్టవశాత్తు వినలేదు. సెక్రటేరియట్కి రెగ్యులర్గా వెళ్తున్నాను, కమాండ్ కంట్రోల్ అనేది క్యాంప్ ఆఫీస్ కింద పెట్టుకున్నాను, రెగ్యులర్గా రివ్యూలు చేస్తున్నాను, ప్రజల మధ్య ఉంటున్నాను, ప్రజలతో బతుకుతున్నాను, రోజు కొన్ని 100 మందికి. చూద్దాం ప్రజలు ఏమనుకుంటున్నారో నవంబర్ 14 నాడు చూద్దాం. ఎందుకంటే 18 గంటలు చేసి నేను మొదటి నుంచి చెప్తుంది మళ్ళీ చెప్తా. కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారు అన్న దాంతో నిమిత్తం లేకుండా టైంకి రైతు బంధు వచ్చేది. కేసీఆర్ గారు ఎక్కడున్నారన్న దాంతో నిమిత్తం లేకుండా 24 గంటలు కరెంట్ వచ్చేది. కేసీఆర్ గారు ఎక్కడున్న వారి హయాంలో యూరియా టైంకి దొరికేది, రైతులు పడిగాపులు కాసే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ఎక్కడున్నా సంక్షేమ పథకాలు అందే, అభివృద్ధి ఆగలేదు. కానీ మీరు 18 గంటలు పనిచేస్తున్నానని చెప్పుకునే మీరు, ప్రజల్లోనే బతుకుతున్నానని చెప్పుకునే మీరు
ఏది చేయలేకపోతున్నారు కదా, ఇది వాస్తవం కాదా? ఇది ప్రజల అనుభవంలో లేదా? నేను చెప్పేది తప్పైతే ప్రజలు మమ్మల్ని సరే ఇవన్నీ సరే, మీరు అప్పుడు సంగతులు పెట్టండి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత 2 సంవత్సరాలు ప్రజల మధ్యకి రాని కేసీఆర్ మళ్ళీ ఎందుకు సీఎం కావాలి? మీరు మరే పదే పదే అంటారు కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని. ఇది నేను కిషన్ రెడ్డి అన్నమాట కామెంట్ మీకు రిఫర్ చేస్తున్నాను. ఇన్ని 2 సంవత్సరాల పాటు ప్రజల మధ్యకి రాని కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎందుకు గెలిపించాలి? బీఆర్ఎస్ని జూబ్లీస్లో ఎందుకు గెలిపించాలి? ఎందుకంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఇవాళ ఎవరినైనా మిస్ అవుతున్నారు అంటే, ఏ నాయకుడినైనా మిస్ అవుతున్నారు అంటే ఒకరే ఒక్కరు కేసీఆర్. నెంబర్ 1. నెంబర్ 2, ఒక్క స్పీచ్, ఏదన్నా ఒక్క స్పీచ్ రేవంత్ రెడ్డి గారిది, కేసీఆర్ గారి పేరు లేని స్పీచ్ 2 ఏళ్లలో ఒకటేదన్నా ఉంటే నాకు వినిపించండి మీరు. కేసీఆర్ గారు ఎక్కడున్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది పక్కన పెడితే, ఆయన చుట్టూనే ఈ రాష్ట్ర రాజకీయం పరిభ్రమిస్తోంది గత 25 ఏళ్లుగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్ననాటి నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. ఇది వాస్తవం. కేసీఆర్ మాట్లాడినా సంచలనమే, కేసీఆర్ మౌనంగా ఉన్నా సంచలనం. అది కేసీఆర్. ఎందుకు ఇంత మౌనంగా ఎందుకు ఉండాలి? మరి అదే ఆయన గ్రేట్నెస్. ఆయన మౌనంగా ఉంటే కూడా చూడండి ఆయన ప్రత్యర్థులు ఎంత దడదడలాడుతున్నారు. కేటీఆర్ కాలు బల్పం కట్టుకొని జూబ్లీ అంతా తిరుగుతున్నారు. హరీష్ రావు ఆల్మోస్ట్ బ్యాక్ అండ్ ఆయనకున్న వ్యక్తిగతమైన ఈ మధ్యకాలంలో వాళ్ళ తండ్రి మరణం తర్వాత ఆయన కూడా ఏదో పని చేసేది చేస్తున్నారు. కేసీఆర్ అనే ఆయన అసలు జూబ్లీ సెలక్షన్ జరుగుతుందనే విషయాన్ని పట్టించుకుంటున్నారా, పట్టించుకోవట్లేదా? ఆయన ఎందుకు నోరు మీద మమ్మల్ని ప్రతి సెకండ్ దిశానిర్దేశం చేసి నడిపిస్తున్నది మా నాయకుడే. ఆల్రెడీ ఒక మీటింగ్ పెట్టారు, మా అందరినీ పిలిచి, ఎవరెవరైతే అక్కడ ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నాం అందరినీ పిలిచారు. ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఎలా ఎండగట్టాలి, ప్రజల్ని ఏం మనం ఇవ్వాల్సిన సందేశం ఏంటి, మాకు ఎప్పటికప్పుడు రోజు నేను ప్రతిరోజు మాట్లాడుతున్న ప్రతి మాట వెనుక నా ఒక్కరిదే కాదు, మా నాయకులందరూ మాట్లాడే ప్రతి మాట వెనుక ఉన్నది కేసీఆరే కదా. కేసీఆర్ గారే కదా మమ్మల్ని నడిపించేది. మాకు ఏం చెప్పాలి ప్రజలకి, మనం ఏం చేశాము, ఈ ప్రభుత్వం ఎట్లా వ్యవస్థను కుప్పకూల్చింది, రాష్ట్రాన్ని ఎట్లా సర్వనాశనం చేసింది, ఇవన్నీ కూడా అల్టిమేట్గా కేసీఆర్ గారి సూచనల మేరకే జరుగుతున్నాయి తప్ప ఇంకోటి కానీ కాదు. సరే, ఇక క్యాంపెయిన్లో జరిగిన కొన్ని కీలకమైన వ్యక్తిగతమైన దాడి ఉంది, వాటిని ప్రస్తావిస్తాను, కొన్ని మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే రేవంత్ రెడ్డి నిన్న ఒక కీలకమైన కామెంట్ చేశారు, లింక్ టు జూబ్లీ హిల్స్ ఎలక్షన్. ఆయన కామెంట్ని ఒకసారి విందాం. కామెంట్ ఒకసారి. ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం వేరే ఆలోచనలతో మాట్లాడుతుందని నేను నమ్మను. అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీదైనా. సొంత తల్లిని కన్న కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపినరు అని అంటే దీనికి కారణం ఎవరు? ఆయన ముందే చనిపోయిండని ఒక వాదన ఉంది. కేటీఆర్ వచ్చేవరకు అది ప్రకటించకుండా ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారు ఆయన అని ఇంకొక ఆరోపణ ఉంది. మిగతా వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మాగంటి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఆస్తులు ఏంటివి, ఆస్తులు ఎవరికి బదిలీ అని కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటుండ్రు. ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది. ఏ చర్చ అయినా బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు, పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చెప్పండి ఆన్సర్. ఏం ఆన్సర్ చెప్తాం ఇలాంటి చిల్లర మాటలకి? 2 పాయింట్స్. ఒకటి, మాగంటి గోపి తల్లిని ఆయన చనిపోయిన తర్వాత చూపించలేదని నెంబర్ 1. నెంబర్ 2, ఆస్తులు ఆయన ఆస్తులు చచ్చిపోయిన తర్వాత ఎక్కడెక్కడ బదలాయించబడి, చచ్చిపోయిన తర్వాత ఆయన ఏలుముద్రలు తీసుకున్నారు. ఎంక్వైరీ చేయించమనండి. ఎవరు ఆపుతున్నారు? ముఖ్యమంత్రి ఆయనే కదా. ఆయన అంత బేలగా మాట్లాడతాడు, ఏం ఎంక్వైరీ చేస్తాడో చేయమనండి. ఆయనకు అలవాటే కదా కమిషన్లు వేసి తర్వాత 4 కరుచుకోవడం. ఏమనండి. సిల్లీ థింగ్ ఏంటంటే రజనీ గారు 2 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి. నువ్వు జూబ్లీస్లో ఏం చేసావో చెప్పి ఓటు అడుగుతావు అంటే అది లేదు, ఏమీ లేదు మాట్లాడడానికి. సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజగోవిందం. ఇప్పుడు దీంట్లో అసలు ఏమీ లేదు. ఏముందండి? నేను ఒక మాట అడుగుతాను రజనీ గారు. ఆయన చనిపోయింది నాకు తెలిసి జూన్ మొదటి వారంలో గోపి గారు. ఇవాళ మనం మాట్లాడుతుంది నవంబర్ మొదటి వారంలో. 5 నెలలు 6 నెలల అంటే ఇన్ని రోజులు వాళ్ళ తల్లిగారికి అనుమానాలు ఎందుకు రాలేదు? కరెక్ట్గా ఎలక్షన్ 4 రోజులు ఉందనగా వెనకాల కాంగ్రెస్ లీడర్ని పెట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారు? ఆవిడ ఎవరున్నారు? ఆవిడ వెనకాల ఎందుకు మాట్లాడుతున్నారు? నెంబర్ 1. సరే, మాకు కూడా బాధే. ఒక తల్లి అట్లా మాట్లాడడం నిజంగా మంచిది కాదు. కుటుంబంలో తగాదాలు ఉంటే మాట్లాడుకోవాలి, అంతేగాని ఆ రకంగా మీడియాకి ఎక్కడం వారికి మంచిది కాదు, ఇంకోరికి మంచిది కాదు. 2వది, విచారణ అంటున్నారు. చేయండి, ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? ఆస్తులు మీరు చేయండి, మరణం మీరు చేయండి, ఏదన్నా చేసుకోండి, ఎవరు ఆపట్లేదు కదా. బండి సంజయ్కి ఫస్ట్ అనుమానం వచ్చింది, బండి సంజయ్కి అనుమానం రాదు. రేవంత్ రెడ్డికి వస్తే వెంటనే బండి సంజయ్ని ఆదేశిస్తాడు ఆయన. ఇద్దరు మీరు చాలా ఇంటర్వ్యూల్లో కూడా మీరు చాలా ఇంటర్వ్యూలు చేశారు కాబట్టి నేను డౌట్ వస్తుంది నాకు. ఏంటి క్లియర్ కట్ చెప్పగలుగుతారు? ఈ రాష్ట్రంలో నడుస్తున్నది జాయింట్ వెంచర్ గవర్నమెంట్, కాంగ్రెస్ బీజేపీ కలిపి నడుపుతున్న గవర్నమెంట్. ఇది అందరికీ తెలిసిందే, మీకు తెలియకపోతే నేను చేయలేదు. కాంగ్రెస్ బీజేపీ అండదు. కాంగ్రెస్ బీజేపీ ఉప్పు నిప్పు టైప్ ఉంటాయి కదా. ఎవరు అన్నారు మీతో? అది ఎవరు చెప్తున్నారు మీకు ఇలాంటి చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ విషయాలు? నేను ఉప్పు ఎక్కడిది నిప్పు ఎక్కడిది? మీరు చూడండి,
ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రేడ్ అవుతుందండి సంవత్సరం కిందట, సెప్టెంబర్ 27, 2024. ఈ రోజు వరకు టీవీ9 ఏమన్నా బయట పెట్టిందా? అసలు ఈడీ ఏం చేసింది, మంత్రి గారి ఇంట్లో ఏం దొరికింది చెప్పారా మీరు? ఈడీ అని చెబితే మేము చెబుతాం, మేమైతే ఈడీ లోపలికి వెళ్ళి తెలుసుకోలేం కదా. నేననేది అదే, మంత్రి చెప్పడు, ఈడీ చెప్పదు. ఇప్పుడు ఇంకోటి అడుగుతాను, వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం పాస్ అయింది కేంద్రంలో. పాస్ అయితే బీజేపీ పాస్ చేస్తే కాంగ్రెస్ అపోజ్ చేస్తుంది అక్కడ ఓటేసి. కానీ అర్జెంటుగా మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే మొట్టమొదలు ఆ చట్టం గురించి జీవో తీసిన రాష్ట్రం ఏంటో తెలుసా మీకు? తెలంగాణ. బడేబాయి దగ్గర మార్కులు కొట్టుకోవడానికి ఈయన. 3వ పాయింట్, సిబిఐని తెల్లారలేస్తే రాహుల్ గాంధీ బండబూతులు తిడతాడు. ఆ సిబిఐ కేసు అప్పచెప్తే ఎట్లా అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారిని? 4వ పాయింట్, రేవంత్ రెడ్డి గారి బావమరిదికేమో కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో బ్రహ్మాండంగా 1150 కోట్ల వరకు బీజేపీ వాళ్ళు ఇస్తారు. బీజేపీ ఎంపీ గారికి ఏమో రేవంత్ రెడ్డి గారు 1350 కోట్ల వరకు ఇస్తారు. అంటే ఎంత దృఢమైన సంబంధం. చివరికి నేను చెప్పేది అదానీ గారి విషయమే కావచ్చు, ఇంకో 10 ఉదంతాలను ఇట్లాంటి నేను చెప్పాలనుకుంటే అన్నింటిలో స్పష్టంగా కనబడేది ఏంటంటే అన్నింటికి మించి ఇప్పుడు సిటీ బస్ ఛార్జీలు పెంచితే బీజేపీ ఉద్యమించదు, హైడ్రా అరాచకం చేస్తుంటే దానికి వత్తాసు పలుకుతుంది, అండగా నిలబడుతుంది బీజేపీ. అట్లాగే రేవంత్ రెడ్డి గారు అవినీతి చేస్తున్నారంటారు కిషన్ రెడ్డి గారు, కానీ విచారణకు ఆదేశించారు. ప్రధానమంత్రి గారు అయితే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుందంటాడు, దాని మీద ఏం ఉండదు. ఏటీఎం లాగా మారిపోయిందంటాడు అమిత్ షా, ఏది తెలంగాణ. కానీ దొంగలు పట్టుకోవాల్సిన హోంమంత్రి గగ్గోలు పెడతాడు తప్ప దొంగలు పట్టుకోడు. సహాయ మంత్రి రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా మారిపోయాడు. ఇప్పుడు నిజంగానే అనుమానం వచ్చింది ఎవరికి? బండి సంజయ్ గారికి. అనుమానం కరెక్ట్గా ఎన్నికలకు 3 రోజుల ముందు ఎందుకు వస్తుందండి? 5 నెలలుగా గడ్డి తింటున్నారా? ఏం చేస్తున్నారు? నేననేది, నువ్వు కేంద్ర మంత్రివి, కేంద్ర మంత్రిలాగా మాట్లాడావు, ఇంకెన్ని రోజులు కార్పొరేటర్లాగా మాట్లాడతావు, రేవంత్ గారి శిష్యుడిలాగా మాట్లాడుతావు? నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు అన్నా కనీసం కొంత ఇంగితంతో ఏం చేస్తున్నావో ఆలోచించి మాట్లాడాలి కదా. మాగంటి గోపీనాథ్ గారి మరణం మీద ఇంత నీచమైన రాజకీయం చేయొచ్చా? 3 పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరికి, సునీత గారికి, గోపి గారికి. ఇవాళ ఆవిడ భార్య కాదని మాట్లాడతారు ఒకరు, ఇంకొకరేమో వాళ్ళ తల్లి వచ్చి ఈ రకంగా మాట్లాడతారు, ఇంకొకరు ఇంకోటి ఏదో మాట్లాడతారు నీచంగా. ఇంకో 2 మంత్రులు అయితే దుర్మార్గంగా ఆవిడ కన్నీళ్ళని కూడా అవమానిస్తారు, అలా పిల్లల మీద కేసులు పెడతారు. ఒక్క ఎలక్షన్ గెలవడానికి ఇన్ని చిల్లర పనులు చేయాలా? ఇంత దిగజారి రాజకీయాలు చేయాలా? అడుక్కుంటే కేసీఆర్ కాళ్ళ మీద పడితే ఆయనే ఇస్తాడు, ఏకగ్రీవం చేసుకోండి. ఈ రోజుకైనా ఒకవేళ కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకుంటారేమో, సీటు కావాలంటే పట్టుకోమనండి, వదిలేస్తాం. మరి ఇంత నీచమైన రాజకీయం అవసరమా? సో మీరేమో బండి సంజయ్ రేవంత్ రెడ్డి మధ్య ఏదో ఈక్వేషన్ ఉంది అని అంటారు, కానీ రేవంత్ రెడ్డి ఏముంది? డబ్బులు ఈక్వేషన్ ఉంటుంది, ఇంకేం ఈక్వేషన్ ఉంటుంది? ఇద్దరు పాత ఆర్ఎస్ఎస్ వాళ్ళే. రేవంత్ రెడ్డి గారి జీవితం మొదలైంది ఆర్ఎస్ఎస్లో, తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా కేంద్ర మంత్రి అయినా ఇద్దరు కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లు, వక్ఫ్ భూములు అవి ఇవి దండుకోవడాలు చేస్తున్నారు. అన్నీ బయటకు వస్తాయి టైంలో. మా గవర్నమెంట్ వస్తుందిగా నెక్స్ట్. ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి? 2 ఏళ్ళు ఫార్ములా ఈ అని, కాళేశ్వరం అని, ట్యాపింగ్ అని, కాకరకాయ అని, వంకాయ అని, టెంకాయ అని టైంపాస్ చేశాడు. ఏం చేసావా జూబ్లీహిల్స్లో, హైదరాబాద్లో ఏం చేసావంటే ఇలా మేమేమే బెబ్బెబ్బే ఏమి లేదు చేసింది. ఏం చేయాలి? మళ్ళీ టైంపాస్ చేయాలి. అందుకే ఈ సొల్లు. ఏం చెత్త రాజకీయం ఇది? చెప్పు, నువ్వు జూబ్లీహిల్స్లో నువ్వు 2 ఏళ్లలో ఏం చేసావు, హైదరాబాద్లో ఏం చేసావు, నీ ఎందుకు ఓటేయాలి? ముఖ్యమంత్రిగా నువ్వు రాష్ట్రానికి చేసిందంటే చెప్పంటే సమాధానం లేదు. కానీ విచారణ చేయాలి ఆయన అడగడం. మీరు బండి సంజయ్ మీద రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు, ఓకే. రేవంత్ రెడ్డి నేరుగా మీ మీద, కిషన్ రెడ్డి, మీరిద్దరు బ్యాడ్ బ్రదర్స్, మీరిద్దరు బ్యాడ్ బాయ్స్ అండ్ బ్యాడ్ బ్రదర్సు. మీరు హైదరాబాద్కి డెవలప్ కాకుండా, తెలంగాణకి నిధులు రాకుండా, ఇంకేమైనా స్కీములు ఉంటాయి అవి రాకుండా, అదేవిధంగా హైదరాబాద్లో కల్చర్ పాడు చేయడానికి, హైదరాబాద్లో గంజాయి పెరగడానికి, డ్రగ్స్ పెరగడానికి, వీటన్నిటికి కారణం కేటీఆర్ అని అంటున్నారు. మీరిద్దరు కూడబలుక్కొని హైదరాబాద్ని, తెలంగాణ నాశనం చేస్తున్నారు. బ్యాడ్ బ్రదర్స్ ఎవరో ఇవాళ ఏ బిల్డర్ని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడినా వాళ్ళు చెప్తారు. మీకు స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు వసూలు చేస్తున్న బ్యాడ్ బ్రదర్స్ ఎవరు వాళ్ళు చెప్తారు. బ్యాడ్ బ్రదర్స్ ఎవరో లగచర్ల గిరిజనులను అడిగితే వారు చెప్తారు. బ్యాడ్ బ్రదర్స్ ఎవరో కొండారెడ్డిపల్లిలో చనిపోయిన మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నారు కదా, వాళ్ళ కుటుంబాన్ని అడిగితే చెప్తారు. బ్యాడ్ బ్రదర్స్ ఎవరో ఇవాళ మొత్తం మేడ్చల్లో, రంగారెడ్డిలో, మొత్తం పక్కనున్న జిల్లాల్లో మాఫియా చేస్తున్న, అరాచకం చేస్తున్నది ఎవరో, అనకొండ బ్రదర్స్ ఎవరు, అనుముల బ్రదర్స్ ఎవరు చెప్తారు. బ్యాడ్ బ్రదర్స్ కాదండి. రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీలో ఉన్న పేరు మీకు తెలియదు. బ్యాగ్ బ్రదర్ ఆయన. ఎవ్రీ వీక్ బ్యాగ్ మోసుకొని వచ్చే బ్యాగ్ బ్రదర్ ఆయన. బ్యాగ్ తీసుకొచ్చి, బ్యాగ్లో డబ్బులు పెట్టుకొచ్చి సీటు కాపాడుకునే బ్యాగ్ బ్రదరు మమ్మల్ని అన్నమైందండి దరిద్రంగా. కిషన్ రెడ్డి గారు నేను కలిసి కూడా అసలు ఎంతకాలం అయింది నాకు గుర్తుకులేదు. ఎప్పుడైనా పెళ్లిలోనే ఎక్కడ కనబడితే నమస్తే అంటే నమస్తే, ఫోన్లో కూడా మాకు పలకరింపులు లేవు. ఆయనకి నాకు జాయింట్ అయ్యేది నాకు అర్థం కాదు దరిద్రంగా. ఆర్ఎస్ బ్రదర్స్ ఇద్దరు కలిసి ఇవాళ బ్రహ్మాండంగా ఆయన ఆదేశిస్తాడు, ఈయన పాటిస్తాడు. ఎప్పుడెప్పుడు చూడండి మీరు, హైడ్రా అరాచకాలకి బీజేపీ మాట్లాడదు, సిటీ బస్ ఛార్జీలు పెంచితే మాట్లాడదు, రేవంత్ దౌర్జన్యాల మీద మాట్లాడదు, రేవంత్ రెడ్డి లగచర్ల దౌర్జన్యం మీద మాట్లాడదు. కానీ రేవంత్ రెడ్డికి అవసరం అయితే మాత్రం అర్జెంటుగా పరిగెత్తుకుని వచ్చి ఆయనకు అండగా రక్షణ కవచంలాగా నిలబడి ఏం చెప్తారు? అర్జెంటుగా ఇప్పుడు హిందూ ముస్లిం ఫీలింగ్ తేవాలి, జూబ్లీహిల్స్లో మళ్ళీ ఏదో ఒకటి చేసి మొత్తానికైతే పోలరైజేషన్ తేవాలి. ముస్లిం ఫీలింగ్ వస్తుందా జూబ్లీహిల్స్లో?
ఏం ఫీలింగ్ వస్తుందంటే నవంబర్ 14th నాడు బీజేపీకి డిపాజిట్ దక్కితే నేను ఒప్పుకుంటా, అప్పుడు చాలా గొప్ప నాయకులు బీజేపీలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వాళ్ళని డిపాజిట్ తెచ్చుకోమండి, గెలుపు చాలా దూరం, డిపాజిట్ తెచ్చుకుంటే నేను వాళ్ళకి సన్మానం చేస్తా ఇద్దరికి. అంటే హిందూ ఓట్స్ పోలరైజ్ అయ్యి ఒక్కటి చెప్తాను రజనీ గారు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇప్పుడు మొన్న న్యూయార్క్ సిటీలో జోహ్రాన్ మమ్దాని అని గెలిచారు. జోహ్రాన్ మమ్దాని గారు ఒక ముస్లిం భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. ఆయన 4% ముస్లిమ్స్ న్యూయార్క్ సిటీలో ఉండేది, గెలిచారు. ఎట్లా గెలిచారు? ఆయన ఏమన్నాడు, ఐ విల్ మేక్ దిస్ సిటీ అఫోర్డబుల్ ఫర్ ఎవ్రీబడి. ఈ సిటీ బాగా ధరలు పెరిగిపోయినాయి, ఖర్చు బాగా పెరిగిపోయింది, సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొస్తా అన్నాడు. అందరూ ఓటేశారు కదా. నేనేమంటానంటే కడుపు మీద తన్నినప్పుడు ప్రజలకి అప్పుడు హిందూ ముస్లిం ఏం ఉండవు. కడుపు నిండినప్పుడు కానీ ఉంటాయేమో కానీ నువ్వు కడుపు మీద రోజు తంతుంటే 2 ఏళ్ల నుంచి ఎందుకు వస్తాయి అలాంటి ఫీలింగ్లు? ఎందుకు రావాలి? ఎంఐఎం కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేస్తుంది. ఎంఐఎం సపోర్ట్ చేసినా కూడా ముస్లిమ్స్ వచ్చి కాంగ్రెస్. నిజంగా చెప్తున్నాను, నేను ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు అసదుద్దీన్ ఓవైసీ గారిని చూస్తుంటే జాలి కలుగుతుంది. ఒకవైపు ఏమో దారుణంగా అవమానిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. షబ్బీర్ అలీ గారు ఓపెన్గా చెప్తున్నాడు ఎంఐఎం అనేది బీజేపీ బీ టీం అని. ఎప్పుడో కాదు, నిన్న కాక మొన్న స్పష్టంగా చెప్తున్నాడు బీజేపీ బీ టీం, వీళ్ళు బీజేపీతో కలిసి పనిచేస్తారు అని. ఇమ్రాన్ ప్రతాప్ గడి రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు, జాతీయ మైనారిటీ సెల్ అధ్యక్షుడు, ఓపెన్గా చెప్తున్నాడు జూబ్లీహిల్స్లో పోటీ చేసే ముఖం లేక అక్కడేమో మాకు సాగిల పడతారు, ఇక్కడ బయటకు వచ్చి డ్రామాలు చేస్తారు, వీళ్ళు బీజేపీ బీ టీం. నేను అడుగుతా ఇక్కడ 2 వైరుధ్యాలు. ఒకటి, అసదుద్దీన్ గారికి ఇంత బాధ ఏమొచ్చిందో నాకు అర్థం కాదు. వాళ్ళు అలాగా ఇన్సల్ట్ చేస్తుంటే, ఇజ్జత్ తీస్తుంటే వాళ్ళ కింద పనిచేయాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు. ఒకటి. రెండవది ఇంకా విచిత్రమైన విషయం, మరి వాళ్ళు బీజేపీ బీ టీం అయితే వాళ్ళతో కలిసి పనిచేస్తున్న మీరేంటి కాంగ్రెస్ వాళ్ళు? బీజేపీ సి టీమా? బీజేపీ బీ టీం అనేది మీరే, మరి ఆ బీజేపీ బీ టీంతో ఇవాళ ప్రచారం చేయించుకుంటుంది మీరేంటి మరి బీజేపీ సి టీమా? ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు, ముస్లింలు చూస్తున్నారు, హిందువులు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, అందరూ అర్థం చేసుకుంటున్నారు. పోటీ ఇవాళ బీఆర్ఎస్కి కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కలిపి ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు నుంచి ఉంది. ఇది పోటీ. కానీ ఎంఐఎం కొద్దికాలం మీతో ఉంటుంది, కొద్దికాలం ఇప్పుడు కాంగ్రెస్తో ఉంటుంది. వాళ్ళ అధికారంలో ఎవరో ఉంటే వాళ్ళ వైపు ఉంటారు. అవకాశవాద మేము రాజకీయం అట్లా అవమానించలేదు కదా. మేము ఎన్నడూ కూడా మీరు బీజేపీ బీ టీం అని అవమానించలేదు కదా. మీరు మా కోసం పనిచేస్తుంటే మేము మీ పరువు తీస్తే ఇంకా అసలు ఎందుకుండాలి ఆ రిలేషన్తో నాకైతే అర్థం కాదు. అసదుద్దీన్ ఓవైసీ గారికి పాపం అంత ఇబ్బంది ఏమొచ్చింది? వాళ్ళు అలా బూతులు తిడుతుంటే, అంత ఇజ్జత్ తీస్తుంటే వాళ్ళకి ఎందుకు ఆ టైప్లో ఆయన పాపం ప్రాధాయపడిపోతున్నాడు? ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఆయనని? ఏం ఒత్తిడి పెడుతున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఎంఐఎంను వచ్చేయమని చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఏమీ చెప్పట్లేదు, ప్రజలకు చెప్తున్నా నేను. అంటే బీజేపీ బీ టీమ్ అని చెప్పి ఎంఐఎంని నిందలు వేస్తుంటే దాని మీద ఇప్పటివరకు ఎంఐఎం మాట్లాడదు. ఇంకోవైపు ఏమో కాంగ్రెస్కి ఓటు అడుగుతుంది. ఇంకా విచిత్రం అది. నేనంటే జూబ్లీహిల్స్లో దాదాపు 35% ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంకు ఎంఐఎం చేతిలో లేదంటే ఎంఐఎం ముస్లింలకు రిప్రజెంటేటివ్గా వాళ్ళ పార్టీగా వాళ్ళు గుర్తించరా? ఎంఐఎం చెప్పిన పార్టీకి ఓటేయరా? 14 నవంబర్ నాడు మీరు చూస్తారు ఎవరు రిప్రజెంటేటివ్గా భావిస్తున్నారో, ఎవరు అల్టిమేట్గా ఒక పార్టీ గెలవాలి, ఒక ఎమ్మెల్యే సీట్ అంటే హిందువులు ఓటేయాలి, ముస్లింలు ఓటేయాలి, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఓటేయాలి. నేను బలంగా నమ్ముతున్నది మంచి పరిపాలన కోరుకునే ప్రజలు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, మాకు ఓటేస్తారనేది నా విశ్వాసం. 2023లో ఓటేయని వాళ్ళు ఇప్పుడు 2025లో జూబ్లీహిల్స్లో ఎందుకు ఓటేస్తారు? ఎవరు చెప్పారు మీకు 2023లో మాకు ఓటేలేదు? హైదరాబాద్ 2023లో మొత్తం మేమే కదా గెలిచింది హైదరాబాద్ అంతా. హైదరాబాద్లో ఒక్క సీట్ అన్న కాంగ్రెస్ గెలిచిందా? ఇప్పుడు ఎట్లా గెలుస్తుంది? ఏం చేశారని గెలుస్తారు 2 ఏళ్లలో? ఒక్క సీట్ కూడా గెలవలేదు కదా. కాబట్టి నేనేమంటున్నానంటే 2023 గెలిచాము, 15 గెలిచాము, 18 గెలిచాము, 20 గెలిచాము, 23 గెలిచాము, 25 కూడా గెలుస్తాం. ఇక ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఇందాక మినీ ఇండియా అన్నారు మీరు. మినీ ఇండియాలో ముస్లిం ఓటర్లతో పాటు ఆంధ్ర ఓటర్లు, ఆంధ్ర సింపథైజర్స్, లేదంటే నార్త్ ఇండియన్లు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ, వర్కింగ్ క్లాస్, మిడిల్ క్లాస్, ఎంప్లాయీస్ అందరూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు అవమానించిన బీహారీలు కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు బండబూతులు తిడితే ఇవాళ బీహార్కు పోలేని పరిస్థితి పాపం అయింది. బీహార్లో అక్కడ ఎలక్షన్ జరుగుతుంటే ఈయన రావద్దని చెప్పి పొంగులేటిని పిలుచుకున్నారు. అది ఆయన దౌర్భాగ్యం. సో ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో ఓటర్లుగా చెప్పబడుతున్నారు, వాళ్ళ కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడి వాళ్ళకి రకరకాల హామీలు లేదంటే ఇంకో రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేసుకునే ప్రయత్నం, లేకపోతే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి రకరకాల స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. నిజంగా అంత డిమాండ్ ఉందా ఆ ఓటర్లకి? డిమాండ్ అని కాదండి, అంటే కొన్ని వైరుధ్యాలు ఎండగట్టాల్సిన అవసరం మా మీద ఉంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మీద సడన్గా ప్రేమ పొంగుతోంది రేవంత్ రెడ్డి గారికి, సడన్గా పీజీఆర్ గారి మీద ప్రేమ పొంగుతోంది. ఈ 2 విషయాలు చెప్పాలి కదా ప్రజలకు. మేము అందుకే చెప్తున్నాం
ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే, తెలుగుదేశం పార్టీ పెట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా. ఆయన కాంగ్రెస్ వాళ్ళని కుక్కమూతి పిందులో అని పిలిచేవారు, ఆయన రొటీన్గా ఆయన మాట్లాడే మాట. అలాంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం కాంగ్రెస్ వాళ్ళు మేము పెడతాం అంటే నేను కొన్ని విషయాలు గుర్తు చేశాను నిన్న. అసలు శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ గారి పేరు ఉండేది. కాంగ్రెస్ వచ్చాకనే ఎన్టీఆర్ గారి పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. ఇవాళ వాళ్ళకి సడన్గా ఎన్టీఆర్ మీద ప్రేమ వచ్చింది. అట్లాగే ఎన్టీ రామారావు గారి విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం లేదా? ఎన్టీ రామారావు గారికి అహంకారం అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు నేను చూపెట్టాను నేను వెంగళరావు నగర్లో. ఆయన దైవాంశ సంభూతుడు అనుకున్నాడు, రాముడు కృష్ణుడు అనుకున్నాడు, అందరెళ్ళి ఆయన ముందు మోకరిల్లాలని కోరుకున్నాడు. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి మాటలు. అవే చూపెట్టాను నేను. దాంతోపాటు ఎన్టీఆర్ గారి అభిమాని గోపీనాథ్ గారు ఈరోజు కాదు 83 నుంచి, అసలు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఎన్టీ రామారావు గారితో ఎన్నెన్నో ఫోటో కూడా దిగుంటారు, కానీ గోపీనాథ్ గారు మొదటి నుంచి 83 నుంచి 82 నుంచి ఎన్టీఆర్ గారి అభిమాని. కాబట్టి సహజంగానే ఆయన భార్య నేను తెలుగుదేశం బీట్ రిపోర్టర్గా ఉన్నప్పుడు తెలుగుదేశం బీట్ చూసుకున్నప్పుడు ఒక కాన్వాయ్ వెళ్ళేది, కాల్వాయ్ వెనకాల జెండా పట్టుకొని గోపి కాన్వాయ్ వెనకాల నడవటం చూశాను నేను. నడిచాడు. ఎన్టీ రామారావు గారి బండి ముందు బుల్లెట్ ఉండేది గోపీనాథ్ గారి. సో నేనేమంటానంటే గోపీనాథ్కి ఎన్టీ రామారావు గారికి ఉన్న అనుబంధం అనేది వీళ్ళకి ఎవరికి తెలియపోవచ్చు, కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీకి తెలుసు, తెలుగుదేశం అభిమానులకు తెలుసు. కాబట్టి డెఫినెట్గా నాకు తెలిసి అయితే తెలుగుదేశం అభిమానులు ఎన్టీ రామారావు గారి అభిమానులు సహజంగానే మాగంటి గోపీనాథ్ గారితో ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ కావచ్చు, అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, మీరు కావచ్చు, ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ నేను అంటున్నాను తెలుగుదేశం సింపతి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ పట్ల ఏమైనా కన్సర్న్ ఉంటుందా, లేకపోతే వాళ్ళు గుర్తిస్తారా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏమైనా వచ్చినా చూసుకుంటారా? ఒకటి మాత్రం మీకు స్పష్టంగా చెప్తాను రజనీ గారు, మేము గత 10 ఏళ్ళుగా ఎక్కడన్నా ఏదైనా సమస్య మా దృష్టికి వస్తే ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేశాను చెప్ప ప్రజలకు కీడు చేయలేదు. తెలిసి అయితే కీడు చేయలేదు. తెలియక ఎక్కడైనా పొరపాటు జరిగితే జరిగి ఉండొచ్చు, మనుషులం కాబట్టి జరుగుతాయి పొరపాట్లు, కానీ తెలిసి తప్పు చేయలేదు. అది ఎవరైనా సరే, మాకు ఓటు వేయని వాళ్ళైనా ఓటు వేసిన వాళ్ళైనా అందరి పట్ల ఒకేలాగా ఉన్నాం, సమభావంతో ఉన్నాం తప్ప ఎన్నడూ కూడా ఒక పక్షపాతంతో మాత్రం వ్యవహారం చేయలేదు. రేపు కూడా జూబ్లీ హిల్స్లో మేము నెగ్గిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా పెను మార్పులు ఉంటాయి. ఎందుకుంటాయి? మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలా ఉంటాయి. ఎందుకంటే నెంబర్ 1 ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే తిరిగి ప్రజలు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు అనేది రూఢీ అవుతుంది. డెఫినెట్గా మొత్తం ప్రజలందరికీ దేశ రాజకీయ వ్యవస్థకు కూడా అర్థమవుతుంది. నెంబర్ 1. రెండవది, ఇవాళ రేవంత్ రెడ్డిని ఆయన చెప్పిన మాటలు వింటున్న అధికారులు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్న అరాచకాలకు ఒత్తాసు పలుకుతున్న అధికారులు, చివరికి మొన్న ఒక అధికారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, ఒక ఐఏఎస్ అధికారి 10 ఏళ్ళు సర్వీస్ పెట్టుకొని. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక హెచ్చరికలాగా ఉంటుంది. మీరు ఇష్టం వచ్చినట్టు పోతే, ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు నష్టపోయేది మీరే అని హెచ్చరిక జరుగుతుంది. మూడవది, రాష్ట్రంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదో చేస్తుంది అనుకునే వాళ్ళకి ఈ ఎన్నికల్లో డిపాజిట్ పోవడంతో మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానం లేదు అనే మాట మళ్ళీ ఒకసారి తెలుస్తుంది. ఇట్లా ఎన్నో మార్పులకి చేర్పులకి ఈ ఎన్నిక ఫలితం ఒక సంకేతం కావద్దు. మీరేమనుకుంటున్నారు? టీడీపీ ఎందుకు ఇప్పటికీ తటస్థంగా ఉంది? బీఆర్ఎస్కు అడ్వాంటేజ్ అయిద్దని తటస్థంగా ఉందా, లేదంటే కాంగ్రెస్కి చేయలేక తటస్థంగా ఉందా, లేదంటే బీజేపీ వాళ్ళు అడగలేదని చెప్పి ఇంకా వెయిట్ చేస్తుందా? లేదు రజనీ గారు, ఇప్పుడు కొన్ని ఎన్నికలు వచ్చినప్పుడు ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు మేము మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ. మేము పోటీ చేయలేదు, పోటీ చేయొద్దనుకున్నాం, చేయలేదు. అట్లాగే టీడీపీ కూడా నిర్ణయం తీసుకుంది, జూబ్లీ హిల్స్లో పోటీ చేయమనుకున్నారు, తటస్థంగా ఉన్నారు. ఏముంది అందులో అనుమానం? కానీ మీరు టీడీపీ ఓటర్స్ని వాళ్ళని అప్పీల్ చేసి, లేకపోతే టీడీపీ వాళ్ళని మీకు అనుకూలంగా ఓటేయమని చెప్పి, ఎందుకంటే పాత బ్యాక్గ్రౌండ్లో గోపి వాళ్ళ సంబంధించిన వ్యక్తే కదా, ఏమైనా అడగడానికి డిమాండ్ చేయడానికి ఏమైనా స్కోప్? అందరూ ట్రై చేస్తారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇల్లు తిరుగుతున్నారు కదా పాపం. అంటే పాపం రేవంత్ రెడ్డి గారిని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 10 రోజులు ఒక ఉప ఎన్నికలో తిరగడం అనేది, అది కూడా ఇల్లు పోవడం అనేది, కుల సంఘాల మీటింగ్లు, సినిమా కార్మికులు అంటే తప్పు లేదు. చెప్తాను, గెలుపు కోసం ఎక్కడికైనా వెళ్ళాలి కదా, వెళ్ళాలి, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఎలక్షన్ లేనప్పుడేమో సినిమా వాళ్ళని జైల్లో పెట్టి ఎలక్షన్ వచ్చేసరికి సినిమా కార్మికులను ప్రసన్నం చేసుకుంటానంటే ఆ వైరుధ్యం చూస్తారు కదా. ఎలక్షన్ లేనప్పుడు మీ ప్రవర్తన ఎట్లా ఉందో కూడా చూస్తారు కదా, అంత ఈజీగా మర్చిపోరు కదా. అంటే ఎన్నికలప్పుడే ఆపద మొక్కుల్లా గుర్తొస్తే ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? ఇప్పుడు మీరు ఎలక్షన్ లేనప్పుడు కూడా అదే పద్ధతినే సవ్యంగా ఉంటే, ఎలక్షన్ లేనప్పుడేమో వాళ్ళ దగ్గర బిల్డింగ్లు కడితేనో స్క్వేర్ ఫీట్ కింద తాట తీసి వసూలు చేస్తారు, ల్యాండ్ కన్వర్షన్కి డబ్బులు తీసుకుంటారు. ఎలక్షన్ లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసి అదే సామాజిక వర్గం దగ్గరికి వెళ్ళి మాకు ఇప్పుడు ఇవ్వండి అంటే రియల్ ఎస్టేట్ నాశనం చేసి, వ్యాపారాలు దెబ్బతీసి, కడుపు మీద కొట్టి ఇవాళ వచ్చి ఓట్లు ఏంటంటే ఎట్లా ఓట్లు వేస్తారండి? నాకు అర్థం కాదు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో మీరు సర్వశక్తులు వడ్డారు, పెయిడ్ సర్వేలు చేయించుకున్నారు. ఎక్కడ సర్వశక్తులు వడ్డాం సార్? మా కేసీఆర్ గారు మా పాశుపతాస్త్రం ఆయన్నే ఇంకా ప్రవేశపెట్టలేదు. అదే చెప్తున్నా, మీరు సర్వశక్తులు వడ్డారు అంటే చెప్తున్నా, మేము సర్వశక్తులు వడ్డలేదు. మీరు గల్లీ గల్లీ తిరుగుతున్నారు కదా సార్. నేనంటే ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే, ఆర్డినరీ ఎమ్మెల్యే, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. లేదండి, నేను అనేది ఏంటంటే మా ఫ్యూచర్ సీఎం కేసీఆర్ గారు, అందులో అనుమానం వద్దు. కానీ
అల్టిమేట్గా మేము సిన్సియర్గా మా పార్టీ నాయకులందరం ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ ఆయన ఎన్ని రకాల కొంతమంది హోటళ్ళు మూయించారు మా కార్యకర్తలవి, కొంతమంది టెంట్ హౌస్లు తగలబెట్టించారు. చెప్తే ఇప్పుడు అవన్నీ పేర్లు చెప్తే ఎల్లుండి ఎలక్షన్ పెట్టుకుని చెప్తే ఇబ్బంది ఉంటుంది, ఎలక్షన్ తర్వాత చెప్తాను నేను. కానీ ఇన్ని అరాచకాలు చేసినా మా కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారు, వాళ్ళకి నేను సల్యూట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు పెయిడ్ సర్వేలు చేయించుకుంటున్నారని, ఓటర్లు ప్రలోభాలు పెడుతున్నారని తెలిసిపోద్దిగా 14 నాడు ఏది పెయిడో ఏది కాదు మీరు చూస్తారుగా. 14 నాడు నాకు తెలిసి రజనీ గారు లాస్ట్ టైం 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు మాగంటి గోపీనాథ్ గారు. ఈసారి 16,000 పైనే గెలుస్తాం తప్ప తగ్గకుండా గెలుస్తాం, అది మాత్రం పక్కా. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు 2 విషయాలు, ఒకటి మేము చేసిన పని ప్రజల కళ్ళు ముందు ఉంది, ఇంకా కూడా మెదలాడుతుంది. రెండోది కాంగ్రెస్ చేసిన దుష్పరిపాలన, కాంగ్రెస్ చేసిన అరాచకం, కాంగ్రెస్ 2 ఏళ్లుగా చేసిన విధ్వంసం, వాళ్ళు సృష్టించిన సంక్షోభం ప్రజలు రోజు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మీరే కదా చెప్పింది, తులం బంగారం అని చెప్పి మోసం చేసింది మీరు, 4,000 అని చెప్పి మోసం చేసింది మీరు, 2,500 ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీరు, కొత్త రోడ్లు కూడా వేయకపోగా ఉన్న రోడ్ల మీద పొక్కలు పోడకుండా సతాయిస్తుంది మీరు, రియల్ ఎస్టేట్ దెబ్బకొట్టి, ఆటో వాళ్ళని దెబ్బకొట్టి. ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్కి? ఒక్క కారణం చెప్పండి. 420 కారణాలు చెప్తా కాంగ్రెస్కి ఎందుకు ఓటేయకూడదంటే 420 రీజన్స్ చెప్తా. కాంగ్రెస్కి ఒక్క కారణం చెప్పమనండి, ఫలానా కారణం వల్ల ఓటేయండి. మీరు గత 4 రోజుల నుంచి ఫుల్ జూబ్లీహిల్స్ మీద మైండ్ పెట్టారు, కాసేపు జూబ్లీహిల్స్ నుంచి పక్కన జరుగుదాం. దిస్ సెగ్మెంట్ కంప్లీట్లీ ఫర్ జెన్జీస్, న్యూ జనరేషన్ ఆడియన్స్ని మేము కూడా అట్రాక్ట్ చేసుకోవాలి. మీరు అందరూ ఓట్ల కోసం ఎట్లయితే తపనపడుతున్నారు, మేము ఆడియన్స్ని పెంచుకోవడం కాదు. మీరు రైట్ పర్సన్ కాదు, కానీ యువర్ యాజ్ ఎ పొలిటీషియన్ మీరు జెన్జీస్ను ఉద్దేశించి ఏం మాట్లాడతారు అనే దానికి సంబంధించి 2-3 సెగ్మెంట్లు 2-3 పాయింట్లు తీసుకుంటారు. కంప్లీట్ పాలిటిక్స్ పక్కన పెట్టిన ఫ్రీ మైండ్తో యాజ్ ఎ కేటీఆర్ మీ అబ్బాయితో ఎట్లయితే డిస్కస్ చేస్తున్నారో ఆ మైండ్ సెట్తో ఉండండి. బికాజ్ యువర్ సన్ ఈజ్ ఆల్సో జెన్జీ కాబట్టి. అవునండి. ఒకసారి ఒక వీడియో చూద్దాం. మీ ప్రచారంలో ఉన్న క్లిప్ మీకు చూపిస్తాను. ఈ క్లిప్ చూసారా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ఇంట్లో ఈ వీడియో చూస్తే ప్రాబ్లం వస్తుంది, చూసుకోండి. నాకు చిన్నపిల్లలు అంటే ఇష్టం, మా ఆవిడకి కూడా తెలుసు. నాకు చిన్నపిల్లలు ఎక్కడ కనబడ్డా, చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఎత్తుకున్న వాళ్ళు ఈ ర్యాలీలోకి వస్తుంటారు, వచ్చినప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఫ్లయింగ్ ఇస్తాం, దాంట్లో తప్పే ఉంది. జెన్జీకి నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఓటింగ్కి రండి. మీకు నిజంగానే ఒక నాయకుడు మాట్లాడే బూతులు నచ్చపోతే ఎలక్షన్ బూత్లో వారికి బుద్ధి చెప్పండి, అది నేను చెప్పి. ఓకే, ఇంకో క్లిప్ చూద్దాం. మీ ప్రచారం, మీరు చేస్తున్న ప్రచార సరళి ఎలా ఉందనేది ఇంకో క్లిప్ ఒకటి ఉంది. 3వ నంబర్ పే హై కార్, 3వ నంబర్ మీద కార్ ఉన్నది, మిగతా అన్ని బేకారు. జూబ్లీహిల్స్ లో మీరిచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి తిమ్మ తిరిగే విధంగా కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో మీకు తెలుసు. చూసారా అంబియన్స్ అదంతా చూసారా? చుట్టూ వీడియో వాల్స్, అంటే టెలివిజన్ సెట్స్, పెద్ద పెద్ద వీడియో వాల్స్, పైన అంతా ఒక బ్రిడ్జ్ లాంటిది. అంటే మీరే పెట్టుకోవాలి, మేము పెట్టుకోకూడదా? అంటే పోటీ వస్తున్నారనేది మా కాదు. సో ఈ సెటప్ అంటే ఏంటి, ఇంత ప్లాన్ ఏంటి దీని వెనక? ఏం లేదు, అంటే కేవలం క్యాంపెయినా లేదంటే అట్రాక్ట్ చేయడం కోసం? మేము ఒక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం. ఏంటంటే మేము అనుకున్న లైన్ ఏంటంటే బేసికలీ మొనాటనస్ అయిపోతున్నాయి ఎలక్షన్లు, స్పీచ్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు, ఇట్లా కాకుండా ప్రత్యర్థులు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు అంటే ఆ కాంట్రాస్ట్ కూడా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, భట్టి విక్రమార్క గారు, రాహుల్ గాంధీ గారు 6 గ్యారెంటీల గురించి ఏం చెప్పారు, ఇవాళ ఎలా ఫెయిల్ అయ్యారు, అది చూపెడుతున్నాం. అట్లాగే హైడ్రా ఎంత అరాచకం చేస్తోంది, పెద్దవాళ్ళని ఎట్లా కాపాడుతుంది, పేదవాళ్ళని ఎట్లా కొడుతుంది, అవి చూపెడుతున్నాను. అట్లాగే ఎన్టీ రామారావు గారిని ఎన్ని బూతులు తిట్టాడు ఈయన గతంలో, అవి చూపెడుతున్నాను. ఎందుకు అంటే 2 కారణాలు. ఒకటి, అక్కడ వచ్చిన ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం, అట్లాగే కొత్త తరహా ప్రచారం భారతదేశంలో ఎవరు చేయలేదు. ఇది మొట్టమొదటిసారి మేము స్టార్ట్ చేసాం. ఇది స్టార్ట్ చేసాం, తర్వాత వీళ్ళిద్దరు కూడా కాపీ కొట్టి వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళకి మాకు తేడా ఏంటంటే మా దగ్గర కంటెంట్ ఉంది, వాళ్ళ దగ్గర కంటెంట్ లేదు, ఏమీ లేదు. కట్అవుట్ ఉంది, కంటెంట్ లేదు. నేనేమంటానంటే 95% ప్రజల దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, 60% స్మార్ట్ ఫోన్స్ దగ్గర ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఇన్ని సభలు పెట్టి ఇన్ని డబ్బులు వేస్ట్ చేసి జనం టైము, ట్రాఫిక్ టైము, వీటిని వేస్ట్ చేయటం ఎందుకు? శుభ్రంగా మీరు చెప్పాలనుకుంటుంది ఎటు మీరు ఏవైతే మీడియంస్ ఉన్నాయి కదా, ఆ మీడియంస్ ద్వారా సమయాన్ని యూజ్ చేసుకోవచ్చు. సరే, నేను ఇలాగ అడుగుతాను. అయితే మీరు క్రికెట్ ఉందండి, టీవీలో చూడొచ్చు, స్టేడియంలో చూడొచ్చు, తేడా లేదు ఉంటుంది కదా, అది గేమ్ కదా, ఇదైనా అంతే కదా. పాలిటిక్స్ ఈజ్ ఆల్సో అల్టిమేట్లీ సైకలాజికల్ గేమ్, ఎలక్షన్ ఇస్ సైకలాజికల్ గేమ్. ఇది ఇట్స్ డెఫినెట్లీ అ గేమ్. ఇక్కడ ఏం చేస్తున్నాం మేము అందరం కూడా, ఆల్రెడీ 90% మంది ప్రజలు మెంటల్గా మేకప్ అయి ఉంటారు, మైండ్ మేకప్ చేసుకుంటారు ఎవరు కోటేయాలో. మిగతా 10% అన్డిసైడెడ్ స్వింగ్ ఓటర్స్ ఉంటారు కదా, వారి కోసమే ఈ ప్రయాస అంతా. వారిని ఆకట్టుకోవడానికి, వారిని మా వైపు మలుపుకోవడానికి, అవతల వాళ్ళకి ఎందుకు ఓటేయకూడదు, మాకే ఎందుకు ఓటేయాలని చెప్పుకోవడానికి, కన్విన్స్ చేయడానికి, కన్విన్సింగ్గా వారితో మాట్లాడడానికి, డైరెక్ట్గా
ప్రత్యక్షంగా మాట్లాడిన దానికి టీవీలో ఫోన్లలో చూసిన దానికి తేడా ఉండదు. అల్టిమేట్గా భారతదేశం కనెక్ట్ కావాలని కోరుకుంటున్నారు. డెఫినెట్గా కనెక్ట్ ఉండాలి. రాజకీయ నాయకుడికి కనెక్ట్ కోల్పోతే మీరే కదా అంటారు ప్రజలతో సంబంధాలు ఉండాలి నేరుగా అంటారు. ప్రజల దగ్గర పోతే ఎందుకు పోతున్నారు అంటారు. ఏం చెప్పాలి? ప్రజల దగ్గరికి వెళ్ళండి, సమస్యలు తెలుసుకోండి. ఇట్లా మీటింగ్లు పెట్టి వేల మందిని పిలుచుకొని అంతా డిస్టర్బ్ చేయటం ఎందుకు అనేది ఉంది. ఎన్నికలప్పుడే కదా స్వామి పోయేది. మిగతా రోజు అయితే పెట్టి మీటింగ్లు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది మామూలప్పుడు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోండి, పరిష్కరించండి. శుభ్రంగా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మేము లగచర్ల మీద కొట్లాడింది మేము, మూసీ మీద కొట్లాడింది మేము, హైడ్రా మీద కొట్లాడింది మేము, సిటీ బస్ ఛార్జీలు పెంచితే కొట్లాడుతుంది మేము. బీజేపీ ఎక్కడైనా కనబడిందా మీకు పోటీలో? ఎందుకు బీజేపీ డిపాజిట్ పోతుంది అంటే ఒకటే కారణం, ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన మాట్లాడితే ప్రజలు ఆదరిస్తారు, మీరు 14 నాడు చూస్తారు. సో నాకు ఇంకో కంప్లైంట్ ఉంది మీ మీద. నా జాబ్ కూడా మీరు కొట్టేసేట్టుగా అనిపిస్తున్నారు. ఒక క్లిప్ చూపిస్తాను మీకు. ప్లేస్ నీ ఇష్టం, టైం నీ ఇష్టం, దేనికైనా మేము రెడీ. దీస్ ఆర్ ద నంబర్స్. ఇది చూపెట్టి మేము ఓటు అడుగుతున్నాం. ఈ గ్రాఫిక్స్ ఇదంతా ఈ సెటప్ అంతా ఉంది కదా, ఇది రోజు యూజువల్గా మేము చేస్తుంటాం. ఇక్కడ మేము చేస్తున్న దాన్ని మీరు తీసుకెళ్ళి మా జాబ్ కూడా మీరు కొట్టేస్తున్నారేమో డౌట్ వస్తుంది. సార్ నేను అనేది మీరు ఒకటి ఆలోచించండి. అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారితనం ఉండాలి. నేనేం చేశాను 10 ఏళ్లలో మీరేం చేయలేదు జూబ్లీహిల్స్ కంటే లెక్కలు చెప్పాను. నేనేం అడుగుతున్నాను, ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తారు కదా యాజ్ ఎ పేరెంట్. ప్రజలకు కూడా మనం చెప్పాలి కదా మా ప్రోగ్రెస్ ఏంటి, మేము చేసింది ఏంటి, నాకు ఎన్ని మార్కులు పడ్డాయి, మీరు ఎన్ని వేస్తారు, పాస్ చేస్తారా ఫెయిల్ చేస్తారా మీ ఇష్టం, ఇది నేను చేసిందని చెప్పుకోవాలి. నా పరీక్ష రాయాలి. పరీక్ష రాస్తున్నాను నేను చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారితో కాంగ్రెస్తో కూడా నా ప్రార్థన, దయచేసి 2 ఏళ్లలో మీరు ఏం చేశారు, తెలంగాణకు కానీ హైదరాబాద్ కానీ ఎన్ని ఇండ్లు ఇచ్చారు, ఇట్లా ప్రజెంటేషన్ ఇవ్వండి. అంటే మీరు బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నారా? పాలిటిక్స్ కమింగ్ డేస్ పాలిటిక్స్ ఎట్లా ఉండబోతున్నాయి ఇలాగే ఉండాలి. సో ఈచ్ ఏరియా అంటే ఈచ్ కాన్స్టిట్యున్సీ, ఈచ్ డిస్టిక్, స్టేట్, దీంట్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది, నేనేం చేశాను, నువ్వేం చేస్తావు, ఈ టైప్లో ప్రజెంటేషన్లకి రమ్మని చెప్పి మిగతా ప్రత్యర్థులకి, మీ రాజకీయ ప్రత్యర్థులకి సవాల్ చేస్తాను. రజనీ గారు, నేను మీరు ఫాలో అయ్యారో నాకు తెలియదు కానీ నేను 10 ఏళ్ళు మంత్రిగా ఉంటే 10 ఏళ్ళు నేను ఎవ్రీ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేశాను. ప్రతి డిపార్ట్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ నా ప్రోగ్రెస్ ఏంటి, ఐటీ ఏంటి, ఇండస్ట్రీ ఏంటి, మున్సిపాలిటీ ఏంటి, టెక్స్టైల్స్ ఏంటి, ఎవ్రీ ఇయర్ ఐ రిలీజ్డ్ ఎ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఎందుకంటే నన్ను ఎవరు అడగలేదు, కానీ నేను నా పార్టీకి నేను ఒక రూల్ పెట్టుకున్నాను. మనం చేసే పని ఏంటో మనకు ఐడియా ఉండాలి, మన ఆఫీసర్లకు ఐడియా ఉండాలి, ప్రజలకు కూడా తెలవాలి. ఆ రిపోర్ట్ ప్రజల ముందు పారదర్శకంగా పెట్టాలి. 10 years చేశాను నేను. ఇది నాకేం కొత్త కాదు. ఇది స్క్రీన్ పెద్దగా అయినట్టుంది, అందుకే మీకు కొద్దిగా ఇబ్బంది అయినట్టుంది, కానీ బట్ అల్టిమేట్గా మాత్రం దిస్ ఇస్ హౌ ఫ్యూచర్ షుడ్ బి. ఉండాలని కోరుకుంటాను. ఎందుకు అని అంటే ప్రజలకి ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పడం కోసం మేము మొత్తం అంతా మీ దగ్గర గవర్నమెంట్లు ఇంకా ప్రతిపక్షాలు ఏవో చేసిన వీటన్నిటి మీద సింప్లిఫై చేసి చేస్తుంటాం. రాజకీయ నాయకులు అది చేస్తే ప్రజలకు ఇంకా బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. రాత్రి నేను రోడ్ షోకి వెళ్ళేటప్పుడు నాతో తలసాని సాయి కిరణ్ యాదవ్, మా శ్రీనివాస్ యాదవ్ గారు అబ్బాయి ఉన్నాడు, ఆ తమ్ముడితో ఇదే మాట ఇదే చెప్పాను. ఇది ఏంది, ఇది ఊరికే మనం అందరిని ఇబ్బంది పెట్టడం, మనం కూడా అమెరికా స్టైల్లో ఇద్దరు అభ్యర్థులకి పార్టీలకి నేను ట్రై చేస్తున్నాను, రావట్లేదు. చేయండి, దానికే ఉంది. మీరు ఓకే అంటే మీరు రేవంత్ రెడ్డిని పెడదామని ఉంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు జగన్ పెట్టాలంటే అది అయ్యే అవకాశం లేదు. ఆయన వస్తానంటే మీరు ఎప్పుడు పెడతారో చెప్పండి, నేను వస్తాను. నేను ఆయన ఎప్పుడు వస్తానంటే నేను ఎప్పుడు రెడీ. ఎనీ టైం ట్రై చేద్దాం, ఎప్పటికైనా మన దగ్గర కూడా అది వస్తుంది ఎనీ టైం. సో ప్రజలకి క్రిస్టల్ క్లియర్గా ఎవరైతే టాప్ మ్యాన్ ఇన్ ద పార్టీ ఉంటారో వాళ్ళు ప్రజలకి వాళ్ళ ఒపీనియన్స్ లేకపోతే వాళ్ళు చేద్దాం అనుకున్న సంక్షేమ పథకాలు అట్లా చెప్పగలిగితే క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయే అవకాశం డెఫినెట్గా సార్. అంటే ఇది అవసరం కూడా, ఎందుకంటే ప్రజలకి రోజు మేము తిట్టుకునే బూతుల కంటే ఇది చెప్పడం బెటర్. నీళ్ళకి ఎంత ఖర్చు పెట్టాం, వైద్యానికి ఎంత ఖర్చు పెట్టాం, ఆరోగ్యానికి ఎంత ఖర్చు పెట్టాం, రోడ్లకు ఎంత పెట్టాం, ఫ్లైఓవర్లకు ఎంత పెట్టాను, విద్యుత్కి ఎంత పెట్టాను, ఇవి చెప్పి సంక్షేమం ఎంత చేశాను, డెవలప్మెంట్లో కూడా వెల్ఫేర్లో కూడా బ్యాలెన్స్ ఉందా, లోపించిందా, ఓన్లీ వెల్ఫేర్తో గెలవాలనుకుంటున్నానా, డెవలప్మెంట్ కూడా చేశానా లేదా, ఇది పారదర్శకంగా ప్రజల ముందు పెట్టి వాళ్ళ మనసు గెలుచుకుంటే తప్పే ఉంది. ఓకే సరే, నేను పెద్ద సోషల్ మీడియా యాక్టివ్గా ఫాలో గాను, ట్విట్టర్ను కూడా అంత ఎక్కువగా యాక్టివ్గా ఉన్నాను. మీరు యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీ ట్విట్టర్ ఫ్యాన్స్ దగ్గర నుంచి ఒక చిన్న క్లిప్ తీసాము, ఆ క్లిప్ని ఒకసారి చూద్దాం. మీరు ఇవాళ కరణ్ జోహర్ అయిపోయారేంటి? ఇది చూడండి, ఇది చంద్రబాబు నాయుడు తన పాత అంబాసిడర్ని గుర్తు చేసుకుంటూ ఆయన ట్వీట్ చేసిన ఫోటోగ్రాఫ్ ఇది. కానీ ఈ ఫోటోగ్రాఫ్ని సడన్గా జూబ్లీహిల్స్ ఎలక్షన్ కనెక్ట్ అయిపోయింది. ఎలా కనెక్ట్ అయిపోయిందో చూద్దాం, కొన్ని కామెంట్స్ చూద్దాం. వీళ్ళు కామెంటు కృష్ణారెడ్డి అంటున్నాడు, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చూస్తే బాబు గారు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్కి సపోర్ట్ ఇచ్చారు, అందుకే మా పార్టీ గుర్తుతో ఫోటో దిగారని ప్రచారం చేసుకుంటారని ఈయన కామెంట్ చేసిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ ఫ్యాన్స్ కూడా ఇంచుమించుగా అదే అన్నారు. కారు గుర్తుకు ఓటేయమంటున్నారు సీఎం, అంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశించి జూబ్లీహిల్స్లో కారుకే ఓటు వేయండి అంటున్నారు సిబిఎన్ కానీ తెలుగుదేశం కానీ అనౌన్స్ చేయలేదు. కానీ ఎట్లా అంటే ఈ ట్విట్టర్ అంతా చూస్తే
మొత్తం ఇలాంటి ఎక్కడో ఏదో ఒక సందర్భాన్ని తీసుకొచ్చి లింక్ చేసేసి వాడేస్తూ ఉంటారు. మీరు ట్విట్టర్ యాక్టివ్ ఫాలో అవుతారు, మీకు చాలా మంది మిలియన్స్ ఉన్నారు కాబట్టి ఫాలోవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు గారి కార్ బాగుంది, అంబాసిడర్ కార్ మంచి కారు, క్యాంపెయిన్ చేస్తున్నట్టే అంబాసిడర్ కార్ మంచి కారు, తప్పకుండా స్టడీ కారు మంచి కారు, వారికి నా అభినందనలు ఆ ఫోటో పెట్టినందుకు. కానీ రెండోది మీకు చెప్పాలి ఒకటి, నిజంగా కూడా ట్విట్టర్ వల్ల జరిగే ప్రమాదం, చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు కాబట్టి ఆ ఉదంతం నేను చెప్తున్నాను. నిజంగా ఇది మీరు నమ్మొచ్చు నమ్మపోవచ్చు, కానీ చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు. నేను 4 గంటలకి ఆ టైంలో అక్కడ రెడ్ హిల్స్లో ఫ్యాప్సీ భవన్లో అక్కడ ఒక స్టాండప్ కామెడీ షో జరుగుతుంది. నా సెక్యూరిటీలు తీసుకెళ్లకుండా, ఎవరిని తీసుకెళ్లకుండా నేను నా స్కూల్ ఫ్రెండ్స్ ఒక 4గురితో నేను వెళ్ళిపోయాను ఆ షోకి. వరుణ్ గ్రోవర్ అని ఆయన షో. నాకు ఆయన అరెస్ట్ అయిన విషయం కూడా నాకు ఇంకా తెలియదు అప్పటికి. నేను బయటకు వచ్చి అది ట్వీట్ చేశా. నా కర్మానికి అప్పటికి ఆయన అరెస్ట్ అయ్యారు, ఆ వార్త ఇంకా నాకు తెలియదు. బిగ్ న్యూస్ నాకు ఇంకా నిజంగా తెలియదు. ట్వీట్ చేశాక తర్వాత చూసుకుంటే యాదృచ్ఛికంగా ఏం జరిగింది, దీన్ని పట్టేసుకొని ఆయన అరెస్ట్ అయినందుకు నేనేదో బాగా నవ్వుతున్నట్టు. నాకేం అవసరం, ఆయన అరెస్ట్ అయితే నేను సోషల్ మీడియా ప్రాబ్లం ఉంది, ఎక్కడో ఆయన పెట్టింది కూడా ఐఎమ్ షూర్ దీనికి తన పార్టీకి తాను ఏదో పాత ఫ్రెండ్ అని పెట్టుకున్నారు ఆయన. కానీ ఇప్పుడు ఏమైనా కూడా చూడండి, పాత ఫ్రెండ్ అంటే కేసీఆర్ కోసం అనే వాళ్ళు కూడా ఉన్నారు. మంచిదే, మాకు మంచిదే, మాకు క్యాంపెయిన్ బాగానే ఉన్నట్టుదే. ఇది 31 రీసెంట్ గానే ఆయన నా ఓల్డ్ కార్ అని మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఆయన ఫోటో పెట్టారు. దాన్ని జూబ్లీస్ కనెక్ట్ చేశారు. కారు గుర్తు మీకు పార్టీ ఎన్నికల సింబల్ కాబట్టి చంద్రబాబు గారికి నా ధన్యవాదాలు. కాకపోతే ఇది మీకు ఎన్నికల్లో మేము ఉపయోగపడటం కోసం అయితే మీ ఏదో చేయట్లేదు. కానీ సోషల్ మీడియాతో ప్రాబ్లం ఒకటి ఉంది. నేను కూడా చాలా బాగా సఫర్ అయ్యాను సోషల్ మీడియాతో. ఎక్కడో జరిగిన దాన్ని ఏదో లింక్ చేసేసి కనెక్ట్ చేస్తుంటారు. మీకు ఆ అనుభవంతో కొంత ఈ లైఫ్లో అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా ఫాదర్ అయితే దాన్ని సోషల్ మీడియా అంటారు, యాంటీ సోషల్ మీడియా అంటారు ఆయన. ఎందుకంటే మరి టాక్సిసిటీ ఎక్కువైపోయింది. మంచి కంటే ట్విట్టర్లో నెగిటివిటీ ఎక్కువ ఉండదు, చాలా ఎక్కువ ఉంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటి నాకు. ఇప్పుడు నిన్న నా వైఫ్ హరీష్ రావు గారి ఫాదర్ది 10th డే సెరమనీకి వచ్చారు. వస్తే ఆవిడ ఏదో కారులో వస్తే అది మా కంపెనీ కారు, దాన్ని ఫోటో పెట్టేసి దాని మీద కూడా ఇష్టం వచ్చిన కామెంట్లు. అంటే ఇంకెవరు ఏం చేయాలి ఇప్పుడు? అంటే కంపెనీ కారులో మా ఆవిడ డైరెక్టరు, ఆవిడ తిరిగితే కూడా తప్పేనా? ఇదేమి బాధ, ఇదేమి చేయాలి అంటే ఈ టైపులో ఇక దానికి ఒక పర్సనల్ లైఫ్ అంటూ లేకుండా, అసలు ఏది లేకుండా ఎలా ఉండాలి? మరి మీరు ఎందుకు ట్విట్టర్లో అంతమందిని ఫాలో అవుతూ అంత యాక్టివ్గా ఎందుకు ఉంటున్నారు? అంత నెగిటివ్ మాకు మెయిన్ స్ట్రీమ్ మీడియా స్పేస్ ఇవ్వట్లేదు రజనీ, అందుకే సోషల్ మీడియా తప్ప ఇంకో మార్గం లేదు. ఇప్పుడు మీరు చూస్తే డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ వాళ్ళు చెప్పింది ఒక మాట ఉంది, ఎవ్రీ ఇండివిజువల్స్ అకౌంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నౌ మీడియా. మీడియానే మారిపోతుంది, డిజిటల్ మీడియా. ఇప్పుడు మీరు కూడా TV9 వాళ్ళు యూఆర్ మోర్ ప్రజెంట్ ఇన్ డిజిటల్ దెన్ మెనీ అదర్ టీవీస్. ఇప్పుడు మీ యూట్యూబ్ అందరికంటే ఏంటంటే పర్సనల్ స్పేస్ ఎక్కువైపోయింది. మొబైల్ ప్రతి వాడి జీవితంలో మేజర్ డామినేట్ చేస్తుంది, టీవీ కంటే మొబైల్ డామినేట్ చేస్తుంది. కాబట్టి ఆ పర్సనల్ స్పేస్లో వాళ్ళకి నచ్చిన విధంగా నచ్చింది చూడాలి, నచ్చిన దాంతో టైం స్పెండ్ చేయాలి అనే ఒక ఆలోచన కనిపిస్తుంది. అక్కడే సోషల్ మీడియా అనేది అట్రాక్ట్ అవుతుంది డెఫినెట్గా. అండ్ ఐ హోప్ పీపుల్ స్టార్ట్ యూజింగ్ ఇట్ ఫర్ గుడ్ రీజన్స్, నాట్ బ్యాడ్ రీజన్స్. అంటే ఎంతసేపు అవతలని తిట్టడం కాదు, అప్పుడప్పుడు ఏమన్నా మీరే మీ జీవితంలో ఏదైనా మంచి ఉంటే పంచుకోండి, అందరం సంతోషపడతాము. ఏమైనా మంచి ఉంటే చెప్పండి. చెడునే ఎందుకు గ్లోరిఫై చేయాలి? ఎందుకు అవతలవాడి కులాన్ని మతాన్ని తిట్టాలి? ఎందుకు అనవసరంగా బూతులు మాట్లాడాలి? అలా కాకుండా మంచి జరిగితే చెప్పండి, సంతోషం. ఎందుకు చెడుని ఎందుకు వ్యాపింపజేయాలి? ఓకే, ఇప్పటి వరకు ఒక రకమైన వీడియోస్ ఫోటోస్ చూసాం. ఇప్పుడు ఒక మాస్ ఫోటోగ్రాఫ్ మీకు చూపిస్తా. మాస్ ఫోటోగ్రాఫ్ మీ పార్టీకి సంబంధించిందే. మీ పార్టీ ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, రిచెస్ట్ మ్యాన్, ఇంట్లో బన్నీలు మిగతా ఎన్నో లోదుస్తులు చూపిస్తున్నాడు ఆయన. మీకు మర్రి జనార్దన్ రెడ్డి హిస్టరీ తెలీదు. జనార్దన్ రెడ్డి గారు చాలా చిన్న ఒక సైకిల్ మీద బట్టలు అమ్ముతూ ఆయన వ్యాపారం స్టార్ట్ చేసి ఇవాళ ఈ స్థాయికి ఎదిగాడు. సొంత కాలం మీద నిలబడి ఎదిగినాడు మర్రి జనార్దన్ రెడ్డి. ఆయన ఇప్పుడు ఎక్కడైతే ప్రచారం చేస్తున్నాడో రెహమత్ నగర్లో, ఆయన అక్కడ ఉండేవాడు, అది ఆయన ఇల్లు. ఇప్పుడు జూబ్లీహిల్స్కి మారారు, ఇక్కడ ఇల్లు పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నారు వేరు. కానీ అక్కడ ఆయన వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఆ ఏరియాలో ఉండేవాడు. అందుకే అక్కడ ఆయన ఇన్ఛార్జ్గా కేసీఆర్ గారు వేశారు. సరే, ఆయన ఇంటి మీద పడి నిన్న వాళ్ళు ఏదో చేయబోతే ఆయన ఏం చేయాలి మరి? మాస్ అంటే ఇప్పుడు దాడులు మా మీద ఎందుకు జరుగుతాయి రజని? కాంగ్రెస్ వాళ్ళ ఇంట్ల మీద దాడులు జరగవు, కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళ మీద కదా దాడులు జరిగినాయి. మీ పార్టీ వాళ్ళ ఇళ్ల మీద ఎక్కడ దాడులు జరిగినాయి? అప్పుడు గతంలో జరిగిన ఉప ఎన్నికలు తీసుకోండి, మునుగోడు ఉప ఎన్నిక, అప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ వాళ్ళ మీద జరిగినాయి, కాంగ్రెస్ ఎక్కడ ఉంది అప్పుడు అక్కడ? సో రాజకీయాల్లో క్లాసు మాసు అన్నీ ఉండాలి, కానీ రాజకీయం ఎంత ష్రూడ్గా తయారైందని అంటానికి ఎగ్జాంపుల్ దాడులు జరిగిన సందర్భాలు మా ఇంట్లో ఏమి లేవు, ఇవే ఉన్నాయని చెప్పి ఆయన చూపించటం, ఇవన్నీ చూడటానికి బాగానే ఉంది. కానీ తెలంగాణ రాజకీయాలు రోజు అబ్జర్వ్ చేసే వాళ్ళకి రోజువారీ తిట్లు, జరుగుతున్న ఎలిగేషన్స్,
పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ కావటం, పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం, సోషల్ మీడియాలో ఎక్కించడం, ఎవరైనా కావచ్చు, మీ కావచ్చు, వాళ్ళే కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా కావచ్చు, ఇవన్నీ ఎక్కడ దాకా దారితీస్తున్నాయి? హెల్దీ అట్మాస్ఫియర్ ఉండదా? దట్టు మీరు, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి అంతా ఒకే ఏజ్ గ్రూపు, యంగ్ ఆలోచనలతో ముందుకు రారా అని అంటే ఏం చెప్తారు? నేను చెప్పేదైతే ఒకటేనండి, అంటే అల్టిమేట్గా నడిపే అంటే నాయకత్వాన్ని బట్టే ఉంటుంది. మా కేసీఆర్ గారు మొదటిసారి చెప్తున్నాను బయటికి, మొన్న రేవంత్ రెడ్డి గారు నన్ను ఒక సభలో తిట్టారు, చాలా దారుణంగా తిట్టారు. నాకు కేసీఆర్ గారు ఫోన్ చేసి, ఆయన ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, ఆయన ఓడిపోతున్నాడు, ఆయన నిరాశలో ఉన్నాడు, నువ్వు టెంప్ట్ అవ్వద్దు, కోపం వస్తుంది మనిషికి, కానీ టెంప్ట్ అవ్వద్దు, హుందాగా మాట్లాడు, సంయమనంతో మాట్లాడు, ఎదుగుతున్న నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం అది. అంటే నేను నా కోపం కట్ చేసుకుని, ఎందుకంటే నేను మాట్లాడాలనుకున్నాను తెల్లారి, నేను కూడా చాలా అనుకున్నాను మనసులో ఇంత మాట అంటాడా అని, కానీ ఆయన ఆ మాట అనేసరికి కామ్ అయిపోయాను. అంటే అలాగా నాయకుడు అనేవాడు నడిపించాలి. ఇప్పుడు ఆ పార్టీలో కూడా మహేష్ గౌడ్ గారు అధ్యక్షుడుగా ఉన్నారు, వారు నియంత్రించాలి. బీజేపీలో కూడా అధ్యక్షుడు రామచంద్రరావు గారు, వారు నియంత్రించాలి. పార్టీని అల్టిమేట్గా పార్టీ నాయకత్వం కనుక సరిగ్గా ఉంటే, సరైన పద్ధతిలో నడిస్తే మిగతా వాళ్ళు కూడా ఉంటారు. మాకు నాయకుడు చెప్పాడు కాబట్టి నేను గమ్మునున్నాను, అట్లాగే మిగతా వాళ్ళు కూడా నియంత్రిస్తే మంచిది. కానీ అల్టిమేట్గా మాత్రం మీరు అన్నది కరెక్టు. ప్రజలు అసహించుకునే కాడికి మా పరిస్థితి వెళ్ళిపోయింది. ప్రజలు మమ్మల్ని చూసి నవ్వుకునే కాడికి, సినిమా వాళ్ళు మమ్మల్ని క్యారికేచర్ల కింద, విలన్ల కింద పెట్టే కాడికి ఎప్పుడో వెళ్ళిపోయింది. అందరూ అవినీతి పరులనే కాడికి ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా మా పరువు మేమే తీసుకోవడం తప్ప దీనివల్ల సాధించేది అయితే ఏమీ లేదు. సో మంచి సాంప్రదాయం రావాల్సిన అవసరం ఉందండి. మా వైపు నుంచి ప్రయత్నిస్తాము, కానీ అప్పుడప్పుడు మేము కూడా మనుషులమే కదా, ఉప్పు కారం తింటాం కదా. అవతల వాళ్ళు బూతులు మాట్లాడితే, అవతల వాళ్ళు ఇప్పుడు నన్ను మాట్లాడితే పడతాను. కేసీఆర్ గారిని అన్నారనుకోండి, ఆయన మా నాయకుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి 2 సార్లు రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, కానీ నా తండ్రి కూడా. అప్పుడు వస్తుంది ఉక్రోషం, వచ్చినప్పుడు అప్పుడప్పుడు వచ్చేస్తుంది. ఆయన అన్నప్పుడు మాత్రం తట్టుకోలేను, నన్ను అంటే పడతాను. సరే ఏం చేస్తాం, కర్మ. సరే, మిమ్మల్ని రోజు తిట్టే రేవంత్ రెడ్డి పుట్టినరోజు ఈరోజు, ఏమన్నా విషయం తెలుసుకున్నారా? హృదయపూర్వకంగా రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగాలని, తప్పకుండా మంచి పరిపాలన జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత, మీ ఓటమి తర్వాత అందించాలని ప్రతి దాంట్లో రాజకీయం మీకు అడ్వాంటేజ్ ఉంది. ఆయన ఎలా ఓడిపోతున్నారు 3 రోజుల ముందు చెప్తున్నా, అంతే ఏముంది. కానీ వారికి జన్మదిన శుభాకాంక్షలు. తప్పేలేదు, రాజకీయ నాయకులు అన్ని వాడుకుంటారు. 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ రేవంత్ రెడ్డికి బర్త్డే విషెస్, అందులో మీకు కూడా బెస్ట్ ఆఫ్ లక్. మీరు మా దగ్గరకు వచ్చారు కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్. 14వ తారీఖు రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. జూబ్లీహిల్స్ ప్రజల ఏ పార్టీని గెలిపించినా సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది, కాబట్టి జూబ్లీహిల్స్ నుంచి మా గోల్డెన్ జూబ్లీ ఇయర్కి ప్రస్థానం ప్రారంభమవుతుంది. 14వ తారీఖు రాజకీయం, తెలంగాణ రాజకీయం ఖచ్చితంగా ఏదో ఒక కొత్త దిశగా అడుగులు అయితే వేస్తుందని అయితే ఆ రిజల్ట్ ద్వారా, అది మీకు వచ్చినా, కాంగ్రెస్ గెలిచినా, ఎవరు గెలిచినా కూడా. బీజేపీ గెలవదని మీరు కూడా ఫిక్స్ అయినట్టున్నారు. థ్యాంక్ యూ. ఏదో మలుపు తిరిగిద్ది అనుకుంటా. విల్ సీ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కేటీఆర్ గారు. థ్యాంక్ యూ.